కౌంట్ చేస్తారు చెప్తున్నారు. జాయిన్ అయింది ఈ బ్యాచ్ కౌంట్ చేయరు. ఎప్పుడు పెట్టావో అప్పటి నుంచి కౌంట్ చేస్తారు. నువ్వు సంవత్సరం తర్వాత వస్తే సంవత్సరం తర్వాత నుంచి కౌంట్ చేయరు కదా. ఇష్టపడాలి సార్ ఉంటారు. కూడా సరిగ్గా ఎన్ని సాఫ్ట్వేర్ ఎన్ని విధంగా డాక్యుమెంట్ కానీ సాఫ్ట్వేర్ ఎప్పుడు రాయాలని కౌంట్ చేస్తారు ఎవరైనా విధంగా రాయించుకోవాలి కదా. సరే నేను చెప్తాను. వేటి నేను ఆన్ చేస్తుంటే చేయట్లేదు ఏంటి తెలుస్తుంది. ఇవన్నీ పెట్టుకోవాలి మాకు క్లాస్ స్టార్ట్ అయ్యి మెసేజ్ వచ్చింది టెలిగ్రామ్ లో. కాలేజ్ అంటే మేము అందరినీ యాడ్ చేసామని చెప్తారు. కాలేజా? టెలిగ్రామ్ ఒకటన్నా స్పీడ్ ఉంచు. ఇక్కడ పెంచితే అన్ని పెంచుతున్నాం. ఏదో ఒక స్పీడ్ ఉంచు. ఒకటి అన్ని తిప్పుతున్నాం కదా ఒకటి తిప్పుకుంటే. ఈ రెండు సరే అది గుర్తు పెట్టుకోవాలి.
ఏదైనా పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 మనకి ఇప్పుడు ఏం జరుగుతుంది నాకు మెసేజ్ ఏం పెడుతున్నాను ప్లీజ్ ఏదో మెంబర్స్ ఓకే రైట్ కాల్ నీకు రావట్లేదు కదా మెసేజ్ నాకు తెలిసి ఇప్పుడు కట్టుకుంటావు మనం ఎప్పుడో కట్టావు ఐఆర్ఎస్ ఎస్ఎస్సి పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 పార్ట్ 1 జరుగుతుంది ఇండివిజువల్స్ 1-0 కోర్సు తర్వాత వస్తుంది గుర్తు ట్యాక్స్ అంటే ఏంటో చెప్పుకున్నాం ఇన్కమ్ మీద వేసేదే ట్యాక్స్ ఇన్కమ్ అంటే ఏంటో కూడా చెప్తున్నాం ఇన్కమ్ అంటే రెగ్యులరా ఇర్రెగ్యులరా రెగ్యులర్ ఉండొచ్చు రెగ్యులర్ లీగలా ఇల్లీగలా లీగల్ ఉండొచ్చు లీగల్ విత్ ఇన్ ద కంట్రీ అవుట్ సైడ్ ది కంట్రీ విత్ ఇన్ ఉండొచ్చు అవుట్ సైడ్ ది కంట్రీ సార్ విత్ ఇన్ ద కంట్రీ ఉండొచ్చు అవుట్ సైడ్ ది కంట్రీ కూడా సార్ ఇప్పుడు మరి నేనే రిసీవ్ చేసుకుంటే ఇన్కమ్ అంటారా నా తరఫున వేరే వాళ్ళు రిసీవ్ చేసుకుంటే ఇన్కమ్ అంటారా అంటే రిసీవ్డ్ బై హిమ్సెల్ఫ్ ఆర్ బై త్రూ అదర్స్ నేనే రిసీవ్ చేసుకోవాలా నా ఇన్కమ్ వేరే వాళ్ళు రిసీవ్ చేసుకుని మనం ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాం నేను ఇక్కడ యుఎస్ లో ఉన్నాను నా పేమెంట్ ఇండియాలోనే మా ఫాదర్ కి ఇచ్చేయండి అని చెప్పాను ఇప్పుడు అది ఎవరి ఇన్కమ్ అవుతుంది సో దాన్ని ఇండైరెక్ట్ ఇది అంతా కూడా చెప్పుకున్నాం మనకి దాని తర్వాత మనం ఎన్ని సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుందంటే మెనీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది దాన్ని ఎలా ట్యాక్స్ చేస్తారు ఏంటి అనేది ఇన్కమ్ ట్యాక్స్ రెవెన్యూ రిసీట్ అయినా ఇన్కమ్ క్యాపిటల్ రిసీట్ అయినా ఇన్కమ్ బట్ కొన్ని క్యాపిటల్ రిసీట్స్ మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఏంటో కూడా చెప్తున్నాము ఎన్ని స్టేట్స్ ఉంటాయి కోడ్స్ చెప్తున్నాము గుర్తుందా ఎన్ని కోడ్స్ ఉంటాయి కోడ్స్ గ్రీన్ రెడ్ వైలెట్ బ్లాక్ గ్రీన్ కోడ్ లో ఉన్న స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఏ ట్యాక్స్ మాత్రమే ఉంటుందంటే ఫెడరల్ రెడ్ ఫెడరల్ స్టేట్ చెప్పట్లేదు 1 minute టైం చదవండి మర్చిపోతున్నాను రివైజ్ చేయట్లేదు వైలెట్ అయితే బ్లాక్ అయితే రైట్ ఫెడరల్ అంటే గ్రీన్ కోడ్ లో ఏ స్టేట్స్ ఉంటాయి అంటే వాంట్ డబ్ల్యూ ఫర్ వేమింగ్ అండ్ వాషింగ్టన్ ఏ ఫర్ అంతే అది కూడా షార్ట్ కట్ పిఎం ఓకే ఎంఐ కోడ్ ఒకటి చెప్పండి సార్ ఫ్లోరిడా రెడ్ నార్త్ డకోటా బ్లాక్ న్యూ మెక్సికో అలాస్కా కొలరాడో మేరీల్యాండ్ ఏంటో చెప్పాలి మళ్ళీ మేరీల్యాండ్ మేరీల్యాండ్ కోడ్ కలర్ కోడ్ రెడ్డిగా మిచిగన్ ఇస్ మేరీల్యాండ్ సౌత్ డకోటా గ్రీన్ good ఓన్లీ పెట్రోల్ అంటే సౌత్ ఓకే ఫెడరల్ స్టేట్ అంటే బ్లాక్ అకౌంటింగ్ పీరియడ్
నీకు పెట్టలా నాలో నేను నేమ్స్ ఇవ్వమన్నా తను ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళాడు తను. ఇంతే అమ్మాయి అందరు జాయిన్ అవుతారు, డబ్బులు కడతారు. ఎవరు నీ తరఫున అప్పుడు మనం అయిపోతుంది కదా. రేపా? అదే ఫస్ట్ లో నువ్వు నాకు చెప్పావు కదా, 10 మెంబర్స్ జాయిన్ అయ్యారు, కంపల్సరీ వస్తామని ప్రామిస్ చేశారు. నేను అందుకనే యాక్చువల్లీ ఈ టైంలో పెట్టాను మ్యాచ్. సరే వీళ్ళందరికీ మనం టైం వేస్ట్ అయిద్దామని చెప్పేసి జూన్ కదా అంటే నేను అందుకని ముందే స్టార్ట్ చేసి 2 చాప్టర్స్ కంప్లీట్ అవుతాం అని పెట్టాను. 1 వీక్ ఆగి ఇప్పుడు ఒక నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తాను. 1 minute. Yeah. థింగ్ ఏంటంటే అకౌంటింగ్ పీరియడ్ మీకు అంతా తెలిసిందే, కానీ తప్పు రాస్తున్నారు చాలా మంది ఎగ్జామ్ లో. ఇండియాలో అకౌంటింగ్ పీరియడ్ ఏంటి కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఇండియాలో అకౌంటింగ్ పీరియడ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? 1st April to 31st March. ఆల్ ఓవర్ ఇండియా అకౌంటింగ్ పీరియడ్ 12 months కే ఉంటుంది. జనరల్ ఆల్ ఓవర్ ఇండియా అకౌంటింగ్ పీరియడ్ 12 months కే ఉంటుంది. ఇదే ఫిక్స్డ్ ఇండియాలో, వేరే ఆల్టర్నేటివ్ లేదు. కానీ యుఎస్ లో ఆల్టర్నేటివ్ ఇచ్చాడు. అకౌంటింగ్ పీరియడ్ అంటే వీళ్ళకి మెయిన్ ఏంటి? 1st January to 31st December. 1st January to 31st December. కానీ మీరు వేరేది కూడా ఫాలో అవ్వచ్చు. అంటే ఆర్ ఇండియాలో అలా ఆర్ అనేది లేదు. ఓన్లీ ఏప్రిల్ టు మార్చ్ ఎవరు ఫాలో అయ్యారు. ఇప్పుడు ఆరు వేరేది కూడా ఫాలో అవ్వచ్చు. ఏది ఫాలో అవచ్చు సార్? వేరేది కూడా ఫాలో అవ్వచ్చు, అది కూడా 12 months ఉండాలి. కానీ ఎండింగ్ డేట్ 31st March కాకుండా వేరేది ఉంది. ఈ 31st March ఎండ్ అవుతుంది, 12 months ఉందంటే అది కంపల్సరీ ఇదే అవుతుంది కదా. క్యాలెండర్ ఇయర్ ఈస్ ద అకౌంటింగ్ ఇయర్. వేరే 12 months ఫాలో అవ్వచ్చు. ఆర్ 52 weeks ఆర్ 53 weeks కూడా ఫాలో అవ్వచ్చు. ఇలా ఫాలో అయినప్పుడు సార్, ఇలా అయినప్పుడు వేరే ఫాలో అయినప్పుడు 31st December రావచ్చు కాదు, కానీ ఎండింగ్ డేటు ఎండ్ ఆఫ్ ఎనీ మంత్, ఏదో ఒక మంత్ ఎండింగ్ వస్తుంది కంపల్సరీ. 12 months అంటున్నావు కాబట్టి మంత్ ఎండే వస్తుంది. ఎనీ మంత్ అదర్ దాన్ 31st December. 31st December కాకుండా ఏ డేట్, ఎనీ డేట్ కాదు, మంత్ ఎండే అవుతుంది. కంపల్సరీ మంత్ ఎండ్ అవుతుంది.
12 months అవుట్ అన్నా కంపల్సరీ మంత్ ఎండ్ ఇలా ఇచ్చాడు ఎంసీక్యూ. సార్ ఇందులో అకౌంటింగ్ పీరియడ్ ఏది కాదు అన్నాడు. ఆప్షన్ ఏ. దేంతో అకౌంటింగ్ పీరియడ్ ఎండ్ అవుతుంది అంటున్నారు. 31st December ఇది ఎండ్ అవుతుంది కాబట్టి ఇది ఆన్సర్ కాదు. ఆప్షన్ బి 30th ఏప్రిల్ ఇది కూడా ఎండ్ అవ్వచ్చు కదా, డిసెంబర్ కాకుండా వెరీ మంత్. ఆప్షన్ సి 13th July. ఆప్షన్ డి 31st August. కంపల్సరీ ఇదైతే అకౌంటింగ్ పీరియడ్ ఎండింగ్ కాదు. ఏది కంపల్సరీ ఇదైతే అకౌంటింగ్ పీరియడ్ ఎండింగ్ కాదు. ఇది ఉండదు ఏ ఆల్టర్నేటివ్ మీరు ఏ ఆప్షన్స్ తీసుకున్నా ఇదైతే కంపల్సరీ ఉండదు. ఏదది మళ్ళీ చెప్తున్నా నేను చెప్తుంది అకౌంటింగ్ పీరియడ్ అంటే కంపల్సరీ మంత్స్ లోనే ఉండాలి. ఒకవేళ వీక్ తీసుకున్నా సరే లాస్ట్ వీక్ వస్తుంది. మంత్ తీసుకుంటే కంపల్సరీ మంత్ ఎండే వస్తుంది. డేస్ కాదు, మంత్సే. 52 వీక్ తీసుకున్నా నీకు కంపల్సరీ మంత్ లో లాస్ట్ వీక్ వస్తుంది, మిడ్ అయితే రాదు. December 31st అనేది నార్మల్. December 31st కాదంటే నువ్వు 12 months ఫాలో అవ్వాల్సిందే. అంటే వేరే మంత్ ఎండ్ వస్తుంది, మంత్ మిడ్ అయితే అసలు రాదు. నువ్వు December 31st ఫాలో అవ్వకుండా ఎనీ 12 months ఫాలో అయినప్పుడు మిడ్ ఆఫ్ ది మంత్ రాదు, ఎండింగ్. 52-53 వీక్ ఫాలో అయినప్పుడు మిడ్ ఆఫ్ ది మంత్ రాదు, ఎండ్ ఆఫ్ ది మంత్ వస్తుంది. కానీ మరి ఎండింగ్ డేట్ కాకుండా కొంచెం 4 రోజులు అటు ఇటు వస్తుంది కదా. దీన్ని బేస్ చేసి నువ్వు క్వశ్చన్ అడిగా, అకౌంటింగ్ పీరియడ్ ఇదిగో ఈ డేట్ తో ఎండ్ అవ్వదు. దిస్ ఈస్ నాట్ ది ఎండింగ్ డేట్. ఏది ఫాలో అయినా నాట్ ది ఎండింగ్ డేట్. ఇది ఎండింగ్ డేట్ అవ్వదు, కంపల్సరీ అవ్వదు. అకౌంటింగ్ పీరియడ్ ఇది ఎండింగ్ డేట్ అవ్వదు కంపల్సరీ. అది అనేది అడుగుతున్నాను క్వశ్చన్. మా అకౌంటింగ్ పీరియడ్ కంపల్సరీ ఇక్కడికి ఎండ్ అవ్వదు. అది కాదు అసలు. ఈ ఆప్షన్స్ లో ఏది అకౌంటింగ్ పీరియడ్ కాదు. అకౌంటింగ్ పీరియడ్ ఎండ్ అయ్యే డేట్ కాదు. అకౌంటింగ్ పీరియడ్ ఎండింగ్ డేట్ ఇది కాదు అసలు. నువ్వు 3 ఆప్షన్స్ లో ఏ 3 ఆప్షన్స్ లో ఏ ఆప్షన్ తీసుకున్నా నీకు ఇదిగో ఈ డేట్ అయితే రాదు నీకు కంపల్సరీ. అది ఏ డేట్? 3 ఆప్షన్స్ అది 13th July అయితే రాదు. ఇది వస్తుంది ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటే. సెకండ్ ఆప్షన్ తీసుకుంటే పక్క రూమ్ లోకి వెళ్ళామా? అయ్యో ఇప్పుడు చెప్పాను కదా సైలెంట్. ఈ డేట్స్ లో అకౌంటింగ్ పీరియడ్ ఇదిగో ఈ 3 ఆప్షన్స్ లో ఏ ఆప్షన్ తీసుకున్నా ఫస్ట్ ఆప్షన్ ఏంటి? 12 months ఉండాలి, 1st January లో స్టార్ట్ అవ్వాలి, 31st December లో ఎండ్ అవ్వాలి. ఎండింగ్ డేట్ ఏమవుతుంది? ఫస్ట్ ఆప్షన్ ఎండింగ్ డేట్ ఏమవుతుంది? 31st December. సెకండ్ ఆప్షన్ అకౌంటింగ్ పీరియడ్ ఎలా 12 months ఉండాలి, కానీ 31st December అవ్వకూడదు. వేరేది ఏదైనా తీసుకుంటే దాన్ని ఫిజికల్ ఇయర్ అంటారు. అంటే 31st December కాకుండా వేరేది. అంటే 12 months ఉంది, వేరే మంత్ ఎండ్ అవ్వాలి అంటే మంత్ ఎండేగా వచ్చేది, కానీ డిసెంబర్ అయితే రాదు. వేరే మంత్ ఎండింగ్ వస్తుంది. ఏదైనా సరే మంత్ ఎండ్ అయితే రావాలి. 12 months అంటున్నాడు కాబట్టి కంపల్సరీ మంత్ ఎండ్ వస్తుంది, ఎండింగ్ డేట్. డిసెంబర్ మాత్రం రాదు. డిసెంబర్ 31st అయితే రాదు. మేబీ November 30 అవ్వచ్చు, మేబీ October 31st అవ్వచ్చు, మేబీ September 30 అవ్వచ్చు, మేబీ August 31st అవ్వచ్చు. December 31st అయితే మళ్ళీ ఫస్ట్ ఆప్షన్ వెళ్తుంది. థర్డ్ ఆప్షన్ 50-53 వీక్. ఇది ఎండింగ్ డేట్ ఏం రావచ్చు అంటే మంత్ ఎండ్ అయితే రాకపోవచ్చు, కానీ మంత్ లాస్ట్ వీక్ వస్తుంది. 52 వీక్ 53 వీక్ అంటున్నాను కాబట్టి మంత్ లాస్ట్ వీక్ వస్తుంది. నేను స్టార్టింగ్ డేట్ కంపల్సరీ ఫస్ట్ మంత్ స్టార్టింగ్ ఉండాలి. స్టార్టింగ్ డేట్ ఏముండాలి? మంత్ స్టార్టింగ్ ఉండాలి. ఏదో ఎనీ మంత్ స్టార్టింగ్ 52 వీక్ కౌంట్ చేసినప్పుడు మంత్ స్టార్ట్ అవుతుంది కాబట్టి 52 వీక్ అంటే కంపల్సరీ 12 months కి 1 వీక్ తక్కువ 1 వీక్ ఎక్కువ అవుతుంది. 1 వీక్ తగ్గింది అంటే లాస్ట్ వీక్ అయి ఉంటుంది ఎండింగ్ డేట్. ఇక్కడ ఎండింగ్ డేట్ అయి ఉంటుంది ఎనీ మంత్ లాస్ట్ వీక్ అయి ఉంటుంది. అంటే 15 తర్వాతే ఉంటుంది. 15 తర్వాతే ఉంటుంది. 20 తర్వాత 15 కూడా 20 తర్వాత లాస్ట్ 7 days లో ఉంటుంది ఎండింగ్ డేట్. ఎనీ మంత్ లాస్ట్ 7 days. ఇక్కడేమో ఎనీ మంత్ ఎండింగ్ డేట్ అదర్ దాన్ 31st. క్వశ్చన్ ఏంటంటే నువ్వు ఒక అకౌంటింగ్ పీరియడ్ సెలెక్ట్ చేసుకున్నావు ఈ యూనిట్ లో ఒక ఆప్షన్.
ఈ మూడింటిలో ఒక ఆప్షన్ తీసుకున్నాం. ఎండింగ్ డేట్ ఏదై ఉంటుందంటే ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటేనేమో 31st December అయి ఉంటుంది. సెకండ్ ఆప్షన్ తీసుకుంటేనేమో ఎండింగ్ ఆఫ్ ఎనీ మంత్ అయి ఉంటుంది. థర్డ్ ఆప్షన్ తీసుకుంటేనేమో ఎండింగ్ వీక్ ఆఫ్ ఎనీ మంత్ అయి ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే అకౌంటింగ్ పీరియడ్ నువ్వు సెలెక్ట్ చేసుకో ఏది ఒకటి. ఈ ఆప్షన్స్ లో ఈ కింద ఉన్న ఆప్షన్స్ లో ఎండింగ్ డేట్ నీకు ఇది రాదు అసలు. ఈ 3 ఆప్షన్స్ లో ఏ ఒక్కటి తీసుకున్నా ఎండింగ్ డేట్ ఇది రాదు. ఏంటది? ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటే ఎండింగ్ డేట్ ఏది వస్తుంది? 31st December. అది కాదు ఆన్సర్. ఎందుకంటే రాకూడదు. నువ్వు 3 ఆప్షన్స్ లో ఏ ఆప్షన్ తీసుకున్నా ఎండింగ్ డేట్ ఇది రాకూడదు. అది ఏంటో ఆన్సర్. సెకండ్ ఆప్షన్ ఏంటి? 31st April. సెకండ్ ఆప్షన్ వస్తుంది. థర్డ్ ఆప్షన్ నువ్వు ఏ మూడింటిలో ఏ ఆప్షన్ అని తీసుకోమా అది రాదు ఎండింగ్ డేట్ కదా. కంపల్సరీ అదైతే రాదు. సో మంత్ ఎండ్ అన్నా ఉంటుంది, మంత్ లాస్ట్ వీక్ అన్నా ఉంటుంది, కానీ 13th April అనేది రాదు అసలు. ఎలవడా నాట్ ఎలవడా అని నాట్ ఎలవడా. నువ్వు అలా సెలెక్ట్ చేసుకుంటే అకౌంటింగ్ పీరియడ్ యూఎస్ లో నాట్ ఎలవడా. ఇండియాలో అయితే డిఫాల్ట్ ఒకటే. యూఎస్ లో 3 ఆప్షన్స్ ఇచ్చారు కాబట్టి ఇంకా డీటెయిల్ గా డిస్కస్ చేస్తాం. ఏంటి ఆ 3 ఆప్షన్స్? ఒకటి క్యాలెండర్ ఇయర్, ఎండింగ్ ఆన్ 31st December, స్టార్టింగ్ ఆన్ 1st January. ఇంకొకటి ఫిజికల్ ఇయర్, అంటే నాట్ 31st December బట్ ఇట్ ఇస్ 12 months. మూడోది 52-53 వీక్, అది కూడా ఫిజికల్ ఇయర్, అంటే లాస్ట్ వీక్ లో ఎండ్ అవుతుంది. ఓకేనా? అది మనం లాస్ట్ క్లాస్ లో చెప్తున్నాం. క్యాలెండర్ ఇయర్ 12 months ఉంటుంది, 31st December ఎండ్ అవుతుంది. ఫిజికల్ ఇయర్ కూడా 12 months ఉంటుంది, కానీ ఎనీ మంత్ లో ఎండ్ అవుతుంది, 31st December కాదు. షార్ట్ ఇయర్ అంటే ఏంటి సార్ అంటే లెస్ దాన్ 12 months. ఎప్పుడెప్పుడు షార్ట్ ఇయర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఎప్పుడెప్పుడు షార్ట్ ఇయర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. న్యూగా స్టార్ట్ అయిన బిజినెస్ కి ఫస్ట్ ఇయర్ లో 12 months ఉంటుంది, ఎందుకంటే స్టార్టింగ్ January 1st అవ్వదు. క్యాలెండర్ ఇయర్ తీసుకుంటారు వాళ్ళు. ఫస్ట్ ఇయర్ నువ్వు ఏదో ఒక ఇయర్ తీసుకోవాలిగా. క్యాలెండర్ ఇయర్, ఫిజికల్ ఇయర్, ఏ ఇయర్ అయినా 12 months ఉండాలిగా మినిమం. మరి ఫస్ట్ ఇయర్ 12 months ఉండాలంటే ఎండింగ్ డేట్ ఫిక్స్ చేశాడు, స్టార్టింగ్ డేట్ కాదు. చాలా మంది ఏమనుకుంటారంటే స్టార్టింగ్ డేట్ నుంచి 12 months ఫాలో అవుతా అంటారు. నో, ఎండింగ్ డేట్ ఈస్ కంపల్సరీ. మనకి అకౌంటింగ్ పీరియడ్ లో స్టార్టింగ్ డేట్ ఇంపార్టెంట్, ఎండింగ్ డేట్ ఇంపార్టెంట్. ఎండింగ్ డేట్ ఎయిదర్ 31st December అయినా ఎండింగ్ అయి ఉండాలి, ఎయిదర్ మంత్ ఎండ్ ఆఫ్ ఎనీ మంత్ అయినా ఎండింగ్ డేట్ అయి ఉండాలి, లాస్ట్ వీక్ అనేది. అంతేగాని నువ్వు స్టార్ట్ చేసిన డేట్ దగ్గర నుంచి 12 months కౌంట్ చేయడం. అంటే నీ స్టార్టింగ్ డేట్ ఏదైనా అయి ఉండొచ్చు, కానీ ఎండింగ్ డేట్ మాత్రం ఈ 3 ఆప్షన్స్ లో ఉన్నదే ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆప్టెడ్ క్యాలెండర్ ఇయర్, వాట్ ఈస్ ద ఎండింగ్ డేట్? 31st December. కానీ స్టార్టింగ్ డేట్ న్యూలీ స్టార్టెడ్ కంపెనీస్ స్టార్టింగ్ డేట్ 1st January ఉంటుందా? ఏదైనా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. అప్పుడు 12 months రాదు. ఎవరికి 12 months రాదు? న్యూలీ స్టార్టెడ్ బిజినెస్. చాలా మంది అక్కడ నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే స్టార్టింగ్ డేట్ నుంచి 12 months కౌంట్ చేయవచ్చు కదా అని. ఎలోడా నాట్ ఎలోడా? నాట్ ఎలో. ఎండింగ్ డేట్ ఈస్ ఫిక్స్. అందుకని స్టార్టింగ్ డేట్ కి చెప్పలేదు కండిషన్, ఎండింగ్ డేట్ కి చెప్పలేదు. స్టార్టింగ్ డేట్ చెప్తే అందరూ ఏం చేస్తారమ్మా, స్టార్టింగ్ రోజు నుంచి 12 months కౌంట్ చేస్తారు. అందుకని ఎండింగ్ డేట్ ఫిక్స్ చేస్తారు. సో అందుకని షార్ట్ ఇయర్ వస్తుంది. ఎండింగ్ డేట్ కంపల్సరీ అదే ఉండాలి అకౌంటింగ్ పీరియడ్ అని చెప్పారు కాబట్టి ఫస్ట్ ఇయర్ అంటే స్టార్టింగ్ న్యూలీ స్టార్టెడ్ కంపెనీస్ షార్ట్ ఇయర్ వస్తుంది. వాళ్ళు ముహూర్తం పెట్టుకొని మంత్ స్టార్టింగ్ లో ఆర్ January 1st స్టార్ట్ చేస్తే రాదు. క్లోజింగ్ చేసిన అంతే కదమ్మా. ఇక్కడ ఎండింగ్ డేట్ నువ్వు రీచ్ చేసినప్పుడు కంపెనీ లేకుండా ఎండింగ్ డేట్ ఉంటుంది అంటున్నావు. ఇక్కడ ఎక్సెప్షన్. టెలిగ్రామ్ లో పేరు అడగచ్చు. అవును అవును అవును. W2 అనేది ఏ ఇయర్ సెలెక్ట్ చేసుకున్నా W2 ఇచ్చేది ఎవరు? ఎంప్లాయర్ కదా. W2 నీకు ఎంప్లాయీస్ కి ఇచ్చేది. ఎంప్లాయీస్ హ్యాస్ నో ఆప్షన్. The option is for a period of employer, not to the employee. మీరు రిటర్న్ వేసేటప్పుడు కదా అది ఉండేది. దే విల్ నాట్ ఆస్క్ యూ ఏది ఇయర్ అని చెప్పేసి. వాళ్ళు డిఫాల్ట్ గా మీకు క్యాలెండర్ ఇయర్కి వచ్చేస్తారు. మీరు రిక్వెస్ట్ చేసుకుంటే అప్పుడు ఇస్తారు.
మీరు అడగాలి ఎంప్లాయర్ నేను ఈ ఇయర్ సెలెక్ట్ చేసుకున్నాను ఇన్ఫార్మ్ చేయాలి. ఎంప్లాయర్కే కాదు ఐఆర్ఎస్ వాళ్ళకి కూడా ఇన్ఫార్మ్ చేయాలి మీరు ఫిజికల్ ఇయర్ అంటే ఐఆర్ఎస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసినప్పుడు ఎవరికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందే ఎంప్లాయర్. ఇలా ఇద్దరికి ఇచ్చినప్పుడు ఒకటి తెలుసు, ఇంకోటి ఇచ్చినప్పుడు కంపల్సరీ మీరు కన్వర్ట్ చేసుకోవాల్సిందే, మళ్ళీ ఇంకోటి తీసుకోవాల్సిందే చేసుకోవాలి. ఇప్పుడు అదే ఫామ్ నెంబర్ ఉంది కదా, ఫామ్ నెంబర్ 1128 ఇవ్వాల్సిందే, ఐఆర్ఎస్ వాళ్ళకి ఇవ్వాల్సిందే, ఎంప్లాయర్కి ఇవ్వాల్సిందే. సో 12 మంత్స్ అనేది ఉండాలి. 12 మంత్స్ ఎవరెవరికి ఉంటారు? న్యూలీ స్టార్టెడ్. మరి క్లోజర్ బిజినెస్ కి ఎండింగ్ డేట్ కంపల్సరీ అన్నాం కదా, మరి ఎండింగ్ డేట్ ఉంటుందా? ఉండదు. అంటే వీళ్ళు ఎప్పుడు క్లోజ్ చేస్తే అదే ఎండింగ్ డేట్. స్టార్టింగ్ డేట్ మాత్రం 1st January ఏదైతే, అంటే ఇక్కడ కూడా 12 మంత్స్ ఉంటుంది. ఇది గ్యాప్ చేంజ్ ఇన్ అకౌంటింగ్. ఇప్పుడు నువ్వు అడిగింది అకౌంటింగ్ పీరియడ్ చేంజ్ చేస్తుంది, ఇన్ఫార్మ్ చేయాలా అవసరం లేదా? చేయాలి. ఇప్పుడు వరకు నువ్వు క్యాలెండర్ ఇయర్ ఫాలో అవుతున్నావు, ఇప్పుడు నువ్వు ఫిజికల్ ఇయర్ కన్వర్ట్ అవ్వాలనుకుంటున్నావు. ఇప్పుడు వరకు ఏ ఇయర్ క్యాలెండర్ ఇయర్, ఇప్పుడు నువ్వు ఏ ఇయర్ కన్వర్ట్ అవ్వాలనుకున్నావు? ఫిజికల్ ఇయర్. అంటే ఇప్పుడు క్యాలెండర్ ఇయర్ అంటే చెప్పండి అమ్మా, ఏమేమి ఉంటుంది క్యాలెండర్ ఇయర్ అంటే చెప్పండి. క్యాలెండర్ ఇయర్ అంటే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 1st January to 31st December. దీన్ని క్యాలెండర్ ఇయర్ అండ్ ఐ వాంట్ టు ఆప్ట్ ఇట్ యాజ్ ఎ మై అకౌంటింగ్ ఇయర్. ఐ వాంట్ టు కన్వర్ట్ ఇట్ ఇంటూ ఫిజికల్ ఇయర్. సడన్ గా 2 years తర్వాత ఫిజికల్ ఇయర్ కి కన్వర్ట్ అవ్వాలి అనుకుంటున్నాను. ఎలోడా నాట్ ఎలోడా? ఎలోడా. అటు నుంచి ఎలోడ్, ఇటు నుంచి అటు ఎలోడ్. ఎనీ ఫిజికల్ ఇయర్, సెలెక్ట్ ఎనీ ఫిజికల్ ఇయర్, 12 months, ఎనీ 12 months. ఎనీ 12 months. స్టార్టింగ్ డేట్ చెప్పండి, ఎన్ని నేను చేస్తాను. 1st September. ఎండింగ్ డేట్ 31st August ఆఫ్ నెక్స్ట్ ఇయర్. సరే, ఇప్పుడు నేను ఏ ఇయర్ లో ఉన్నాను? క్యాలెండర్ ఇయర్. ఇప్పుడు ఏ ఇయర్ కన్వర్ట్ అవ్వాలి? ఫిజికల్ ఇయర్. అంటే ఇప్పుడు మరి ఇక్కడ ఫిజికల్ ఇయర్ కన్వర్ట్ అవ్వాలంటే స్టార్టింగ్ డేట్ ఏమై ఉండాలి? 1st September. నీ లాస్ట్ ఇయర్ ఎండింగ్ డేట్ ఏమవుతుంది? 31st December. ఈ మధ్యలో గ్యాప్ ఏదైతే ఉంటుందో 1st January to 31st August, ఈ గ్యాప్ ఏదైతే ఉంటుందో డేట్స్ వేసారు కాబట్టి 24, 25 కి ఇది ఫాలో అయ్యావు. 25, 26 కదా, 26 అండ్ ఇది 27, ఇవి డేట్స్. ఈ మధ్యలో ఉన్న గ్యాప్ ఏదైతే ఉందో అది నువ్వు సపరేట్ ఇయర్ గా క్లిక్ చేయాలి. ఎందుకంటే స్టార్టింగ్ డేట్ January 1st కాదు, స్టార్టింగ్ డేట్ ఏం పెట్టుకున్నావు? నెక్స్ట్ ఇయర్ నుంచి 1st September. ఇక్కడ ఏమో ఎండ్ అయిపోయింది 31st December కి. మళ్ళీ నువ్వు ఎన్ని మంత్స్ అమ్మాయింది? జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, 8 months. 8 months నువ్వు సపరేట్ ఇయర్ కింద ట్రీట్ చేసింది. సో అక్కడ నుంచి మళ్ళీ ఫ్రెష్ ఇయర్ స్టార్ట్ చేయాలి. ఈ 8 months నువ్వు షార్ట్ ఇయర్ అంటే లెస్ దాన్ 12 months. బట్ నువ్వు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీ, క్లోజ్ అయిన కంపెనీ కాదు. అంటే 3 situations లో షార్ట్ ఇయర్ కావచ్చు. ఏంటి ఆ 3 situations? న్యూలీ స్టార్టెడ్ కంపెనీ, నెక్స్ట్ క్లోజర్ కంపెనీ, అండ్ ఇంకొకటి కన్వర్షన్. ఒక పీరియడ్ నుంచి ఇంకో పీరియడ్ కన్వర్ట్ అయినప్పుడు మధ్యలో ఉన్న గ్యాప్ ని సపరేట్ ఇయర్ కింద ట్రీట్ చేయాలి కాబట్టి అది లెస్ దాన్ 12 months ఉంటుంది. సో అందుకని దాన్ని కూడా షార్ట్ ఇయర్ అంటారు. సింపుల్ గా ఒక మాటలో చెప్పాలంటే షార్ట్ ఇయర్ అంటే 12 months, లెస్ దాన్ 12 months, లెస్ దాన్ 12 months. అది ఎప్పుడెప్పుడు రావచ్చు? న్యూలీ స్టార్టెడ్ ఎంటిటీ రావచ్చు, క్లోజ్ అయిన కంపెనీ రావచ్చు. ఎనీ చేంజ్ ఆఫ్ అకౌంటింగ్ పీరియడ్ మస్ట్ బి రిపోర్టెడ్ ఆన్. చెప్పాలా అవసరం లేదా? నువ్వు ఆఫ్ చేసుకున్నది చెప్పాలి, చేంజ్ చెప్పాలి. ఎప్పుడు చెప్పాలి సార్? ఎక్కడ? 1128 ఇక్కడ వరకు లాస్ట్ క్లాస్ లో చెప్పాలి. ఇక్కడ నుంచి ఎగ్జాంపుల్ 1, జెట్ కార్పొరేషన్ స్టార్టెడ్ ఆన్ 1st August. 1st August లో స్టార్ట్ చేశారంట ఈ కంపెనీ. ఫైలింగ్ ద రిటర్న్ ఫ్రమ్ 1st August to December 5th. న్యూలీ స్టార్టెడ్ కంపెనీ. దీన్ని షార్ట్ ఇయర్ ఒక ఎగ్జాంపుల్. న్యూలీ స్టార్టెడ్ కంపెనీ ఒక ఎగ్జాంపుల్. అంటే వీళ్ళు ఎన్ని మంత్స్ ఫైల్ చేశారు? 5 months. నెక్స్ట్ ఇయర్ నుంచి మళ్ళీ 12 months ఇచ్చేస్తారు. నెక్స్ట్, కే డైడ్ ఆన్ 1st October. కే కార్పొరేషన్ హాస్ ఫైల్ ద రిటర్న్ ఆన్ 1st January to 1st October. చనిపోయాడు కాబట్టి అక్కడి వరకే ఫైల్ చేస్తాము. సో దిస్ షార్ట్ ట్యాక్స్ ఇయర్, ద ఫైలింగ్ ఆఫ్ రిటర్న్ అండ్ ద పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ తర్వాత వస్తుంది. ఆ ఫైనల్ రిటర్న్ మనం ఎలా డీల్ చేయాలంటే అక్టోబర్ నుంచి డ్యూ డేట్ కౌంట్ చేయరు, డిసెంబర్ నుంచే డ్యూ డేట్ కౌంట్ చేస్తారు. కానీ అక్టోబర్ వరకే ఫైనాన్షియల్ ఇయర్ తీసుకుంటాము. డ్యూ డేట్ మాత్రం నీకు యాజ్ యూజువల్ అందరికి ఇచ్చినట్టే ఇస్తారు. సో అది తర్వాత వస్తుంది. డ్యూ డేట్ April 15th ఉంటుంది. గుర్తుందా? April 15th డ్యూ డేట్. H corporation has changed the accounting period from 1st November on 1st November. 1st November change అయిందంట. So it has filed the return up to
స్టార్టింగ్ ఫ్రమ్ 1st January టు నవంబర్. మనం సెప్టెంబర్ తీసుకున్నాం, ఇలా నవంబర్ తీసుకున్నాం. జనవరి నుంచి నవంబర్ వరకు ఒక రిటర్న్ వేయాలి షాపింగ్. ఎగ్జాంపుల్స్, 3 ఎగ్జాంపుల్స్. Generally, anyone can adopt the calendar year. Most of the people in USA or most of the clients నీకు కంపల్సరీ క్యాలెండర్ ఇయర్ తీసుకుంటారు. ఒకవేళ వాళ్ళు ఏదైతే తీసుకున్నా నువ్వు రిక్వెస్ట్ చేస్తే, కన్విన్స్ చేస్తే, ఎందుకంటే క్యాలెండర్ ఇయర్ తీసుకోండి, అందరూ అదే ఫాలో అవుతుంది కదా అని. ఒక వాళ్ళకి ఆగకూడదు అన్నప్పుడు వదిలేస్తారు. However, if any of the following apply, they must adopt the calendar. అంటే ఏంటి? సారీ, ఏదైనా ఉంటే క్యాలెండర్ ఇయర్ మస్ట్ అడాప్ట్. ఇదిగో ఈ పర్టికులర్ ఈ కేసెస్ ఉంటే కంపల్సరీ ఏం చేయాలంటే నువ్వు క్యాలెండర్ ఇయర్ నువ్వు ఈ కేసెస్ లో ఫాలో అవ్వకపోతే రిక్వెస్ట్ చేసుకో, క్యాలెండర్ ఇయర్ వెళ్ళిపోండి, వాళ్ళు ఇష్టం. కానీ ఇప్పుడు నేను చదివే కేసెస్ లో ఫాలో అయితే మస్ట్ అంటే ఏంటి? కంపల్సరీ. నువ్వు కంపల్సరీ క్యాలెండర్ ఇయర్ తీసుకోవాల్సిందే, నీకు ఆప్షన్ లేదు. సో ఎవరు సార్ వాళ్ళు? యూ కీప్ నో బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అండ్ రికార్డ్స్. బుక్స్ మెయింటైన్ చేయకపోతే, బుక్స్ మెయింటైన్ చేయని వాడికి ఎందుకు ఫిజికల్ ఇయర్ క్యాలెండర్ ఇయర్ బెస్ట్ కదా, అది వాళ్ళ ఉద్దేశం. నో యాన్యువల్ అకౌంటింగ్ పీరియడ్. యాన్యువల్ అకౌంటింగ్ పీరియడ్ అంటే ఏం లేదు, లైక్ ఎంప్లాయీస్. అండ్ యూ ప్రెసెంట్ ఇయర్ ట్యాక్స్ ఇయర్ డస్ నాట్ క్వాలిఫై యాజ్ అ ఫిజికల్ ఇయర్. నువ్వు ఏదో తప్పు ఫాలో అవుతున్నావు. నేను ఎలా ఫాలో అవుతున్నాను? 13th November నుంచి 13th September వరకు ఫాలో అవుతున్నాను. 12th November నుంచి 12th September వరకు వెళ్ళడం ఆడేళ్ళడం. You are required to use the calendar year by a provision of the IRS code. మీకు IRS అప్లై అవుతుంది. IRS క్లియర్ గా మీ పేరు రాసింది అంటుంది. ఏమని? ఇదిగో మీకు కంపల్సరీ క్యాలెండర్ ఇయర్ ఫాలో అవ్వాల్సింది. కార్పొరేషన్స్, ఎస్ కార్పొరేషన్స్ కంపల్సరీ ఫాలో అవ్వాలి క్యాలెండర్ ఇయర్, నో డౌట్ అందులో. సారీ ఇప్పటి వరకు ఏం చెప్పామంటే క్యాలెండర్ ఇయర్ గురించి, ఫిజికల్ ఇయర్ గురించి చెప్పాం, షార్ట్ ఇయర్ గురించి చెప్పాం. క్యాలెండర్ ఇయర్ అంటే 1st January to 31st December. ఫిజికల్ ఇయర్ అంటే ఇట్ ఈస్ ఆల్సో 12 months బట్ నాట్ ఎండ్ ఆన్ 31st December. ఏది ఎనీ 12 months. అది 31st December ఎండ్ అవ్వదు. షార్ట్ ఇయర్ అంటే less than 12 months. ఆన్సర్. నువ్వు ఏ ఆప్షన్ అయినా తీసుకో, ఈ ఎండింగ్ డేట్ ఇదైతే రాదు. నువ్వు ఫిజికల్ ఇయర్ తీసుకో, క్యాలెండర్ ఇయర్ తీసుకో, ఎండింగ్ డేట్ 2 ఆప్షన్స్ అయితే 52 వీక్ తీసుకో. ఇటు ఫిజికల్ ఇయర్ తీసుకుంటేనేమో మంత్ ఎండ్ వస్తుంది, ఎనీ మంత్. క్యాలెండర్ ఇయర్ తీసుకుంటేనేమో 31st month 31st వస్తుంది. లేదా 52 వీక్ అయితే లాస్ట్ వీక్ వస్తుంది. సో ఇది కాకుండా వేరేది నాట్ అలౌడ్. అంటే ఇది మాత్రం నాట్ అలౌడ్. ఈ 4 ఆప్షన్స్ లో ఒకటి మాత్రం రాదు అసలు. అది వస్తే మాత్రం అది రాంగ్. ఎండింగ్ డేట్ అది ఆ డేట్ ఏంటి? ఏది రాంగ్ లేదు, ఏది రాంగ్ లేదు. బాగా ఆలోచిస్తుంది. ఎలిమినేట్ చేసుకుంటారా నాన్న? ఏది రైతో అది ఎలిమినేట్ చేయండి, రాంగ్ కదా. నీ ఆప్షన్ సీనా? కొత్తగా వచ్చినా చెప్పాలి. సీనా? సరే అమ్మా, ఫస్ట్ దేన్ని ఎలిమినేట్ చేయాలి? 31st అయితే రాదు, క్యాలెండర్ ఇయర్ తీసుకుంటే అదే వస్తుంది. తర్వాత దేన్ని ఎలిమినేట్ చేద్దాం? September 30 ఫిజికల్ ఇయర్ ఎనీ మంత్, బిలో కానీ సిలో కానీ ఆప్షన్. నువ్వు 52 వీక్ 53 వీక్ తీసుకుంటే లాస్ట్ వీక్ వస్తుందిగా, లాస్ట్ ఫ్రైడే వస్తుందిగా. కాబట్టి ఇది కూడా కదా. 52 వీక్ 53 వీక్ ఎనీ మంత్ నుంచి స్టార్ట్ చేసుకుంటే మంత్ ఎండ్ కానీ లాస్ట్ ఫ్రైడే కానీ వస్తుంది. దాంట్లో చూసుకోవాలి. 12 months 1 వీక్ తేడా ఉంటుంది అంతే, 4 days 5 days తేడా ఉంటుంది అంతే వీక్ అయితే. అంతేగాని మంత్ మిడ్ లో అయితే రాదు. ఏదైనా రావచ్చు అటు ఇటుగా, కానీ ఇది మటుకు రాదు. 52 వీక్ 53 వీక్ కౌంట్ చేయి. ఏప్రిల్ 15 ఎప్పటికి రాదు. స్టార్టింగ్ ఎండింగ్ ఆఫ్ ది మంత్ వీకే వస్తుంది. 12 months కదా అది కూడా. ఓకే, ఆన్సర్ ఇస్ సి. ఏదైనా 12 months అమ్మా. 50 మంత్ అమ్మా, ఇయర్ కి ఎన్ని వీక్స్ ఉంటాయి? అదే ఆర్డర్ దగ్గర చెప్పేది 12 months. 12 months కౌంట్ చేసినప్పుడు ఎనీ మంత్ స్టార్టింగ్ నుంచి తీసుకున్నప్పుడు ఏప్రిల్ 15 అయితే ఎండ్ అవుతుంది. ఏప్రిల్ 15 ఎందుకు ఇచ్చారు తెలుసు ఆన్సర్? డ్యూ డేట్ తక్కువ పెట్టేస్తారు. ఎవరికి అది ఎలిమినేట్ చేయాలని రాదు. కానీ ఇక్కడ అడిగిన కాన్సెప్ట్ డ్యూ డేట్ మీద కాదు. దే ఆర్ వెరీ ఫెమిలియర్. అసలు ఏ చదివే వాళ్ళందరూ ఒక డేట్ కి చాలా ఫెమిలియర్.
అందుకని నన్ను ఎలిమినేట్ చేయడు, అందుకని వాడు ఆప్షన్ ఎక్స్. చాలా క్లెవర్. కానీ అక్కడ అడిగిన కాన్సెప్ట్ వేరు కదా, డ్యూ డేట్ వేరు, క్యాలెండర్ ఇయర్ రేటింగ్. అకౌంటింగ్ మెథడ్స్, అకౌంటింగ్. ఆయన ఉంటారు కదా తిరుపతి రావు గారు, పెద్ద ఆయన వస్తారు, ఆయన నెంబర్ ఉందా, ఆయన అడుగుతూ ఉన్నారు ఒకసారి కొత్త బ్యాచ్ అని, ఆయనకి ఇన్ఫర్మేషన్ వెళ్ళలేదు, బ్యాచ్ చదువుతుంది కానీ ఆయన చోటు పెట్టుకోవాలి, నాకే ఫోన్ చేస్తారు, మళ్ళీ నెంబర్ సేవ్ చేసుకున్నా లేదు, ఆయనకి ఎలాగైనా తెలియజేయాలి. సార్ కనుక్కొని మీరు కూడా టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వగానే మీరు ఫీజు కట్టగానే ఫస్ట్ చేయాల్సిన పని టెలిగ్రామ్ యాడ్ చేసుకోండి. ఎందుకంటే నేను ఏ మెటీరియల్ పెట్టినా, నేను అమెండ్మెంట్స్ పెట్టినా, క్లాస్ టైమింగ్స్ కానీ, క్లాస్ లింక్ కానీ, నా కమ్యూనికేషన్ కానీ మొత్తం టెలిగ్రామ్ ఛానల్లోనే జరిగింది. మీరు ఫోన్ చేసినప్పుడు అప్పుడప్పుడు నేను లిఫ్ట్ చేయొచ్చు, అప్పుడప్పుడు చేయనుగా, క్లాస్లో ఉంటాను, ఏదో ఉంటాను. సో స్టాఫ్ కూడా మర్చిపోయినా ఏం చేసినా వాళ్ళని ఏం అనడానికి లేదు, మీరే యాడ్ చేయొచ్చు మీ టెలిగ్రామ్లో. ఎందుకంటే క్రూషియల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది మీ మెటీరియల్ దగ్గర నుంచి అన్ని. మీరు బుక్స్ కావాలి, మెటీరియల్, ఏ మెటీరియల్ వరకు ఏం చేస్తారు సార్ అంటే, మెటీరియల్ మీరు ఫస్ట్ నేమ్ ఇవ్వాలి, నాకు చాప్టర్స్ కావాలి, ఆ ఫుల్ మెటీరియల్ కావాలి, ఆ మాడ్యూల్ 1 కావాలి, నేను క్లాస్లో అనౌన్స్ చేస్తాను. అప్పుడు వెంటనే ఆఫీస్కి వెళ్ళి, ఇక్కడే ఆఫీస్ నేమ్ ఇచ్చేయండి. ఎంత తొందరగా చేసినా అంత మంచిది. అదేమో మనం రాసుకునే కాకుండా మనం నోట్ చేసుకోండి, నేను వెళ్ళిపోతాను, నోట్ చేసుకున్న తర్వాత మీరు వెళ్ళిపోండి. మనం ప్రింట్ చేసి ఫోన్ చేయండి, మీ నెంబర్ కూడా వేయండి, సార్ ఒకసారి ప్రింట్ వచ్చిన తర్వాత నాకు ఫోన్ చేయండి అని చెప్పండి. అలా మెటీరియల్ తీసుకోండి. ఇది అర్థమైంది అంటే మీరు సత్యవతి మేడం నెంబర్ సేవ్ చేసుకోవాలి, ప్రతాప్ సార్ నెంబర్ సేవ్ చేసుకోవాలి, నా నెంబర్ సేవ్ చేసుకోవాలి టెలిగ్రామ్ లో యాడ్. నెక్స్ట్ ఇదంతా అయిపోయిన తర్వాత మీకు ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుంది యుఎస్ఏలో. అసలు మీరు క్లయింట్స్ ఎక్కడ దొరుకుతారు, క్లయింట్స్ నెంబర్లు ఏంటి, ఎవరికైనా ఐడియా ఉంది చెప్తుందమ్మా, ఎంత పెట్టి ఆ డేటా కొంటారు, మినిమం క్లయింట్స్ నెంబర్, ఫోన్ నెంబర్ డేటా ఎంత పెట్టి కొంటారు, మీకు ఐడియా ఉంటే చెప్పండి. గెస్ ఫోన్ నెంబర్స్ అమ్మా, ఒక 100 ఫోన్ నెంబర్స్ క్లయింట్స్ డేటా ఎంత పెట్టుకుంటారో చెప్పండి. డాలర్స్ లో ఉంటుందమ్మా, ఇండియన్ రూపీస్ లో కన్వర్ట్ చేస్తే 1 lakh మినిమం, 2 lakhs కొన్న వాళ్ళు కూడా ఉన్నారు. మనం అవన్నీ మనం అంత డబ్బులు ఖర్చు పెట్టాం మనం, అసలు జాబ్కి కదా వెళ్ళేది, మీ జాబ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు కొనే డేటా ఇది, కానీ నువ్వు ఫ్రీగా తెచ్చుకోవాలిగా అవన్నీ. నువ్వు జాబ్ చేస్తూ నువ్వు ఏదో క్లయింట్ పట్టుకోవాలిగా, అక్కడ నేర్చుకున్నది మళ్ళీ జాబ్ లో ఉన్నాయి పట్టుకోవద్దు, 25 lakhs పెనాల్టీ వేస్తారు మీ మీద, ఎథికల్ కేసు పెట్టి. వాళ్ళ క్లయింట్ వాళ్ళే, నువ్వు ఓన్గా పెట్టుకోవాలి, తెచ్చుకోవాలిగా, మరి నువ్వు 2 lakhs కడతావా, ఫ్రీగా తెచ్చుకోవాలిగా. అలా ఫ్రీగా తెచ్చుకోవడానికి లింక్డ్ఇన్, టెలిగ్రామ్ ఎలాగో లింక్డ్ఇన్ అలాగే. సరే ఈ లింక్డ్ఇన్ అనేది ఎంతమందికి ఉంది, ఎంతమంది మెయింటైన్ చేస్తున్నారు ఇంకోటి. నీకు ఇన్స్టాగ్రామ్ ఉపయోగపడుతుందో లేదో నాకు తెలియదు, కానీ టెలిగ్రామ్ మన క్లాస్ ఉపయోగపడుతుంది. కానీ లింక్డ్ఇన్ కంపల్సరీ ఈ రోజు నుంచే డెవలప్ చేయండి. ఫ్రీగా క్లయింట్ ఇన్ఫర్మేషన్ ఆన్ చేసి పెట్టద్దు, కనెక్ట్ విత్ ద పీపుల్. ఇలా నేను ఏ చదువుతున్నాను, మంచిదేనా, అట్లా కనెక్ట్ అవ్వాలి. డౌట్ అడుగుతున్నట్టు కనెక్ట్ అవ్వాలి. ఏ చదువుతున్నాను, P1 పాస్ అయ్యాను, ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇది కెరియర్ ఉంటుందా, అట్లా జాబ్ అడగకూడదు, డైరెక్ట్ బిజినెస్ అడగకూడదు. బిజినెస్ డైరెక్ట్ అడిగితే బ్లాక్ చేస్తారు మనం, ఏంటి ఇది అని. డౌట్ అడగాలి, కెరియర్ గైడెన్స్ అడగాలి. ఆయన ఏం చెప్తాడు, మంచిదే అది ఇది అని చెప్తాడు, ఒక కనెక్షన్ ఏర్పడింది. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి, అయిపోయింది. అడుగుద్దు, అస్సలు అడుగుతుంది, అలా కనెక్షన్. అందరూ మీరు 100 మందిని టచ్ చేస్తే ఒకరు రెస్పాండ్ అవుతుంది. పెట్టుకోండి. ఈ రోజు నుంచి మీరు ట్రై చేస్తే, ఈ రోజు సీడ్ వేస్తారు, ప్లాంట్ అప్పుడే వస్తుందా, ఫ్రూట్ అప్పుడే వస్తుందా, 3 years పడుతుంది. ఈ రోజు నుంచి ట్రై చేయండి, మీకు 3 years 2 years తర్వాత దాని నుంచి బెనిఫిట్ రాకుండా అప్పుడు నన్ను అడగండి. నువ్వు చెప్పింది చేశాను, నాకు బెనిఫిట్ ఏం లేదు, టైం వేస్ట్ వస్తే అని నాకు ఫోన్ చేయండి. ఒకవేళ లింక్డ్ఇన్ ఈజ్ ఆల్వేస్ యూజ్. ఈ రోజుల్లో ఏ టెక్నాలజీ, ఈ సోషల్ మీడియాని వాడి డబ్బులు సంపాదించకపోతే మీరు అవుట్డేట్ అయిపోయినట్టు. మీ నెక్స్ట్ జనరేషన్ వస్తుంది, అయ్యే వాడుతున్నారు, ఏ వాడతారు, సింపుల్. మనం ఇంకా అవుట్డేటెడ్ గా, మా జనరేషన్ చాలా బెస్ట్. ఏదో మీ జనరేషన్ తో పోటీ పడగడానికి కొద్దిగా వచ్చింది. మీరు నెక్స్ట్ జనరేషన్ తో పోటీ కాదు కదా, వాళ్ళు ఇమాజిన్ కూడా చేయలేదు, అలా ఉంటది. సరే.
అది ఒకసారి బాగా చేసినామా. సో ఈ రోజే టెలిగ్రామ్ అంతా పెట్టుకోండి, రేపటి లోపు మీ అందరూ టెలిగ్రామ్ రావాలి. వీడియో రికార్డింగ్ కూడా రైట్ ఆన్సర్. ఓకే, అకౌంటింగ్ మెథడ్స్ చెప్పమ్మా, చూద్దామా. మీ అందరికి తెలిసిందే కానీ చెప్పాలి. ఇండివిజువల్, బిజినెస్, ఇద్దరు గురించి మాట్లాడు. ఫస్ట్ బిజినెస్ గురించి మాట్లాడు. ఒక అతను ఒక బిజినెస్ పెట్టాడు. చక్కగా చేసుకుంటూ వెళ్తున్నాడు. హోటల్ లేకపోతే కిరాణా షాప్, గ్రోసరీ స్టోర్ ఏదో పెట్టాడు, చేసుకుంటూ వెళ్తున్నాడు. గూడ్స్ కొంటున్నాడు, అమ్మేస్తున్నాడు, కొంటున్నాడు, అమ్మేస్తున్నాడు. సో చాలా తక్కువ రేటుకి ఎక్కడ దొరుకుతుంది, కొంటున్నాడు. ఇన్ఫర్మేషన్, ఇక్కడ డబ్బులు వచ్చేది ఇన్ఫర్మేషన్. ఎక్కడ తక్కువ దొరుకుతుందో తెలుసు, ఇక్కడ ఎంత అమ్మాలో తెలుసు. ఇన్ఫర్మేషన్ కిరాణా స్టోర్ పెట్టుకున్నాడు, చక్కగా తక్కువ రేటుకి తెచ్చుకుంటున్నాడు, మంచి క్వాలిటీ తెచ్చుకుంటున్నాడు, ఫార్మర్స్ దగ్గర తెచ్చుకున్నాడు, కొంటున్నాడు. తిరిగాడు, 2-3 నెలలు తిరిగాడు, డేటాబేస్ పట్టుకున్నాడు. ఆ డేటాబేస్ అడగండి ఇవ్వడు, అదే కదా అని బుద్ధి పెట్టాడు. తిరిగి తెచ్చుకున్నాడు ఆయన. అలా చేసుకుంటున్నాడు, మంచిగా క్లిక్ అయిందమ్మా బిజినెస్. ఒక పెద్ద ఆయన వచ్చాడు, ఏంట్రా నువ్వు ఎంత సంపాదించావు ఇంత బిజినెస్ అంటే, క్యాష్ బాక్స్ ఓపెన్ చేసి మొత్తం కౌంట్ చేస్తుంది క్యాష్. ఇదిగో ఇది సంపాదించాను. కరెక్టా రాంగ్? తప్పు కదా. కాపని కొట్టాడు. మళ్ళీ సరిగ్గా చెప్పు, నేను మళ్ళీ వస్తాను నెక్స్ట్ వీక్. ఇదేం అర్థం కాదు. తర్వాత బాగా ఆలోచిస్తే అర్థమైంది ఏంటంటే, మన క్యాష్ బాక్స్ లో ఉన్నది మన ఇన్కమ్ కాదు, టర్న్ ఓవర్. ఇన్కమ్ అది టర్న్ ఓవర్, సేల్స్. సేల్స్ లోంచి మళ్ళీ ఏముంటాయి, ఖర్చు తీసేయాలి, పెట్టుబడి తీసేయాలి, పెట్టుబడి మీద ఇంట్రెస్ట్ తీసేయాలి, అన్ని చేయాలి, ఎక్స్పెన్సెస్. ఓకే, ఇలా ఉన్నా అని చెప్పేసి ఇతను ఏం చేశాడంటే, సేల్స్ లోంచి ఏవైతే పే చేశాడో అవి కూడా పక్కన రాసుకుంటున్నాడు, కట్నీ అని. ఏవేవి ఖర్చులు పెట్టాడో అవన్నీ పక్కన రాసుకుంటున్నాడు. అవి తీసేశాడు. ఇదిగో ఇవన్నీ ఖర్చులు పెట్టాను నేను అని తీసి చెప్పాడు. ఇదిగో ఈ ఇయర్కి ఎంత సంపాదించాడు. మరి టాప్ అని కొట్టాడు. ఈసారి ఆపేట్టు, ఎందుకు కొడుతున్నావు నువ్వు, సేల్స్ లో వచ్చి నేను ఖర్చు పెట్టిన తీస్తాను కదా. అప్పుడు ఒక పెద్ద పిచ్చి కూడా, ఏంటి ఇదంతా సేల్స్ అవును సేల్స్, దీంట్లో నుంచి ఖర్చు పెట్టి ఎన్ని తీస్తావా అని తీస్తాను. అదిగో ఈ పక్కన అయినా నేను ఇప్పుడే నేను కూర్చుంటే ఖాతా బుక్ లో రాసుకోవాలన్నాడు కదా, అది లెక్కేసావంటే అది ఇంకా రాలేదు కదా. మరి అది సేల్ ఏనా అంటే సేలేదు. కానీ నువ్వు ఎందుకు రాయలేదు, ఇంకా రాలేదు క్యాష్ బాక్స్ లో. ఇతను కౌంట్ చేసింది ఏంటి, క్యాష్ బాక్స్ లో మాత్రమే. తీసేసింది ఏంటి, పే చేసింది మాత్రమే. నువ్వు వెళ్ళి అతని దగ్గర ఫార్మర్ దగ్గర తెచ్చావు, ఇప్పుడు ఇస్తా అన్నావా, 2 months తర్వాత ఇస్తా అన్నావా, 2 months తర్వాత ఇస్తా అన్నావు డబ్బులు. అవి మైనస్ చేసావా, చేయలేదు. ఎందుకు చేయలేదు, పే చేయలేదు కదా. పే చేసినాయి కదా ఈ బుక్ లో రాసుకున్నావు, వచ్చినాయి కదా ఈ బుక్ లో రాసుకున్నావు. అంటే ఏవైతే వచ్చినాయో అవే రాసుకున్నావు, ఏవైతే నువ్వు పెట్టావో అవే రాసుకున్నావు. కావాల్సినవి, కట్టాల్సినవి రాసావా, రాయి కదా, రాయలేదు. తప్ప రైట్. మరి ఏం చేయాలి అంటే, ఇప్పుడు పెయిడ్ చూడాలా, రిసీవ్ చూడాలా, పెయిడ్ తో పాటు ఏది కూడా చూడాలమ్మా, పేయబుల్. రిసీవ్డ్ తో పాటు ఏది కూడా చూడాలి, రిసీవబుల్. కావాల్సింది ఆ పీరియడ్ లో, ఆ 1 year లో నువ్వు ఎంత ఖర్చు పెట్టావు, ఎంత పెట్టాల్సి ఉంది, పే చేయాల్సి ఉంది. అంటే ఆల్రెడీ పెట్టేసావు, ఇంకా డబ్బులు ఇవ్వలేదు, అయినా సరే రాయాలి ఖర్చు. ఆ ఇయర్ లో నువ్వు ఎంత సేల్ చేసావు, వచ్చింది, రావాల్సి ఉంది, రిసీవబుల్. ఈ రెండింటిలో ఏది కరెక్ట్? ఫస్ట్ వన్ కరెక్టా, సెకండ్ వన్ కరెక్ట్? సెకండ్ వన్. ఫస్ట్ వన్ ఈజ్ అ క్యాష్ బేసిస్, సెకండ్ వన్ ఈజ్ అ అక్రూవల్ బేసిస్. అంటే ఆ పీరియడ్ లో జరిగిందంతా రాయటం, వచ్చిన రాయటం. ఫస్ట్ వన్ ఈజ్ అ క్యాష్ బేసిస్, వచ్చిందే రాస్తాం, పే చేసిందే రాస్తాం. మీరందరూ చెప్పారు సెకండ్ వన్ కరెక్ట్ అని. పెద్ద ఆయన వచ్చాడు మళ్ళీ, ఇతను ఈసారి సెకండ్ వన్ ఫాలో అయ్యాడు. అవును కరెక్టే కదా. సెకండ్ వన్ ఫాలో అయిన తర్వాత ఎంతో చెప్పాడు, ఎంత అంటే 1 lakh అని. మళ్ళీ కొట్టాడు టాప్ అని. ఈసారి నేను కోపం వచ్చింది, అసలు ఏంటి నువ్వు, అది నువ్వు చెప్పిందే చేశారు కదా. ఒక క్వశ్చన్ అడిగాడు, ఎంత వచ్చింది 1 lakh, ఏది 1 lakh చూపించినప్పుడు ఉంటుందా ఉండదా? ఎందుకు ఉండదు, కొన్ని రాలేదు, కొన్ని పే చేయలేదు కదా. వస్తుందండి అన్నాడు.
నిజంగా వస్తుందా నాకు రాసి కాకుండా? నిజంగా వస్తుందా నాకు అంటారు అబద్ధం. అబద్ధం. పోనీ ఇదైతే నిజం, మా ఫస్ట్ వన్ అనేది నిజం, యాక్యురేట్. సెకండ్ వన్ అనేది అబద్ధం. ఇప్పుడు చెప్పండి ఏది రైట్? ఫస్ట్ వన్ సెకండ్? ఫస్ట్ వన్ అయితే నిజం, సెకండ్ వన్ అబద్ధం. నాట్ సర్టైన్. ఏది రైట్? ఒకటే. ఒకటే ఫాలో అవ్వాలి. హౌ టు టేక్ అ బ్లూ పిల్ ఆర్ రెడ్ పిల్? రెండింటిలో ఏదో ఒక పిల్లే తీసుకోవాలి, రెండు పిల్స్ తీసుకోవాలి. మ్యాట్రిక్స్ సైన్. అది అక్రూవల్ అయిపోతుంది కదా. క్యాష్ బేసిస్ లో వచ్చిందే తీసుకోవాలి. అక్రూవల్ లో ఆ పీరియడ్ లో జరిగితే చాలు, వచ్చిన రాగానే తీసేసుకుంటాం, అంతే డిఫరెన్స్. అప్పుడు క్యాష్ బేసిస్ లో జరిగితే తీసుకోండి, వస్తేనే తీసుకుంటాం. అక్రూవల్ లో జరిగితే చాలు, వచ్చిన రాగానే తీసుకుంటాం. ఏది ఏది సెలెక్ట్ చేసుకుంటారు మీరు? వన్ నాట్ వన్. మీరు బిజినెస్ చేస్తుంటే ఏది సెలెక్ట్ చేసుకుంటారు? సెకండ్ వన్. అబద్ధంగా అయినా సరే సెకండ్ వన్. ఓకే. ఫస్ట్ వన్ నిజం కాబట్టి, అబద్ధంగా అయినా సరే సెకండ్ వన్. యుఎస్ గవర్నమెంట్ కూడా రెండు చెప్పాను, రెండు కరెక్ట్ నేను చెప్పట్లేదు. రెండింటికి డిసడ్వాంటేజెస్ ఉంది, రెండింటికి అడ్వాంటేజ్ ఉంది. మీ ఇష్టం, ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు ఎక్కువ చేసిన వాళ్ళు నువ్వు కొట్టకూడదు వచ్చి క్యాష్ తప్పంటాడు. క్యాష్ ఎందుకు తప్పు సార్? అసలు అది నిజం, క్యాష్ నిజమే కానీ కరెక్ట్ కాదు. ఆ ఇయర్కి నిజంగా అదే ప్రాఫిట్ ఇంకా రావచ్చు కదా. ఇంకా మిగతా రోజులు అయినప్పుడు ఇది తప్పే కదా. మన రోజులు అయినప్పుడు ఆ ఇయర్ లో తీసుకుంటా అంటే ఈ ఇయర్ తప్పే కదా. అందులో అక్కడ తప్పు ఉంది, ఇక్కడ తప్పు ఉంది. ప్రజెంట్ రైట్ అంతే. సెకండ్ దాంట్లో ఏ ఇయర్ దాయర్ తీసుకుంటున్నారు అయితే నిజంగా వస్తాను గ్యారెంటీ లేదు, కానీ ఏ ఇయర్ దాయర్ కరెక్ట్ తీసుకుంటాం. సో రెండు అయితే రెండు తప్పు. గవర్నమెంట్ వాళ్ళు వదిలేస్తుంది. ఇప్పుడు పాయింట్ వచ్చారు, మీరు ఇప్పుడు బాగా చెప్తారు. ఇండివిజువల్ ఏది తీసుకుంటాడు? క్యాష్ బేసిస్ వచ్చిందే తీసుకుంటారు. బిజినెస్ పీపుల్ ఏది తీసుకుంటారు? అక్రూవల్ బేసిస్ తీసుకుంటారు. అండ్ అలా అని క్యాష్ తీసుకోరు అట్లా 90%. నేను బిజినెస్ మ్యాన్ ఉన్నాను, నేను క్యాష్ ఫాలో అవుతా, తప్పే ఉంది, నాకు ఆప్షన్ కదా. కానీ 90% ఆఫ్ ది బిజినెస్ పీపుల్ విల్ టేక్ ద అక్రూవల్. 90% ఆఫ్ ది ఇండివిజువల్స్ విల్ ఫాలో క్యాష్ బేసిస్. ఇప్పుడు మనం చదువుకునేది ఇండివిజువల్ బిజినెస్ అంటే 90% ఏం తీసుకుంటారు? క్యాష్ బేసిస్. అంటే మొత్తం మీద నేను ఏ బేసిస్ గురించే మాట్లాడతాను? క్యాష్ బేసిస్, అక్రూవల్ బేసిస్ గురించి మాట్లాడతాను. బికాస్ వీఆర్ స్టడీ ఇండివిజువల్. నెక్స్ట్ పార్ట్ ఏంటప్పుడు? బిజినెస్. అప్పుడు దేని గురించి మాత్రమే మాట్లాడతాను? అక్రూవల్ బేసిస్. సో క్యాష్ బేసిస్ గురించి వచ్చాను. ఇప్పుడు మళ్ళీ నన్ను అడగొద్దు అక్రూవల్ బేసిస్ ఏంటి, అది ఎందుకు చెప్పట్లేదని. మోస్ట్ ఆఫ్ ది ఇండివిజువల్స్ ఫాలో క్యాష్ బేసిస్. క్యాష్ బేసిస్ అంటే ఏమేమి తీసుకుంటాడు? రిసీవ్డా, రిసీవబులా? రిసీవ్డ్ అంతే. హియర్ రిసీవ్డ్ ఇంక్లూడ్స్, మరి రిసీవబుల్ ఎక్కడ రాయను, రాస్తే తప్పి క్యాష్ బేసిస్. ఇంక్లూడ్స్ ఇండైరెక్ట్లీ రిసీవ్డ్. మరి రిసీవ్డ్ అని రాస్తున్నాను, ఇండైరెక్ట్లీ రిసీవ్డ్ అంటున్నాను. అక్కడ కూడా రిసీవ్డ్ అంటున్నాను, కానీ డైరెక్ట్లీనా ఇండైరెక్ట్లీనా? ఇండైరెక్ట్. జాగ్రత్త. రిసీవ్డ్ ఇంక్లూడ్స్ ఇండైరెక్ట్లీ రిసీవ్డ్. మరి రిసీవబుల్ రాయలేదు. రిసీవ్డ్ ఇంక్లూడ్స్ ఇండైరెక్ట్లీ రిసీవ్డ్. రిసీవ్డ్ ఇంక్లూడ్స్ ఇండైరెక్ట్లీ రిసీవ్డ్. అంటే ఏంటి? వాట్ ఈస్ ఇండైరెక్ట్లీ రిసీవ్డ్? నేను ఆల్రెడీ చెప్పాను. వాట్ ఈస్ ఇండైరెక్ట్లీ రిసీవ్డ్? ఇది ఎగ్జాంపుల్, ఓన్లీ ఎగ్జాంపుల్ చెప్పాను. మళ్ళీ డైరెక్ట్లీ రిసీవ్డ్ అంటున్నారు, ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇండివిజువల్ డైరెక్ట్లీ రిసీవ్డ్ నా బ్యాంక్ అకౌంట్ వస్తుంది డైరెక్ట్. అసలు రిసీవ్డే ఉండదు, వస్తే రిసీవ్డ్. అది రిసీవబుల్, రిసీవ్డే కానీ ఇండైరెక్ట్ రిసీవ్. రిసీవబుల్ అది ఎగ్జాంపుల్ ఇప్పుడే చెప్పా స్టార్టింగ్ ఆఫ్ ది క్లాస్.
నేను యుఎస్ లో ఉన్నాను, ఇండియాలో ఒక వర్క్ చేశాను, నాకు డబ్బులు ఇవ్వాలి ఇండియాలో అతను, మా ఫాదర్ ఇండియాలో ఉన్నాడు, నేను ఏం చెప్పాను అతను ఫోన్ చేసి మీరు నాకు ఇచ్చినా మళ్ళీ ఇండియాకి పంపించాలండి, నేను నా బదులు మా ఫాదర్కి ఇచ్చేయండి అన్నాను. రిసీవ్డా రిసీవబుల్, రిసీవ్డా రిసీవబుల్, రిసీవ్. డైరెక్ట్లీ రిసీవ్డా ఇండైరెక్ట్లీ రిసీవ్డా? ఇండైరెక్ట్లీ. నీ బదులుగా వేరే వాళ్ళు తీసుకుంటారు. రిసీవబుల్ ఈజ్ డిఫరెంట్, రిసీవబుల్ ఈజ్ డిఫరెంట్. రిసీవబుల్ అంటే ఏంటి? అసలు రాలా, వస్తుంది ఎప్పుడు వస్తుంది, ఇది వచ్చింది కానీ నీకు రాలా, నీ తరఫున వేరే వాళ్ళకి వచ్చింది. ఇండైరెక్ట్లీ రిసీవ్డ్ ఇంక్లూడ్స్ paid on behalf of you. Received on behalf of you is also received. Paid on behalf of you is also received by you. Okay, example కావాలి ఇప్పుడు చెప్పండి. Paid on behalf. ఫస్ట్ అర్థమైంది అందరికి? సెకండ్ వన్ ఎగ్జాంపుల్ ఇంకేమైనా చెప్పండి. 2 minutes టైం ఇస్తాను. నా తరఫున పే చేశాను. నేను వెకేషన్కి వెళ్ళా యుఎస్ లో, నేను ఒక హౌస్ రెంట్కి ఇచ్చాను. రెంట్ ఎంత ఇవ్వాలి సార్ అతను అంటే $10,000 ఇవ్వాలి. రెంట్ ఎంత ఇవ్వాలి మాత్రం? $10,000 ఇవ్వాలి రెంట్ పర్ మంత్. నేను వెకేషన్కి వెళ్తే నాకు ఫోన్ వచ్చింది టెనెంట్ దగ్గర నుంచి. టెనెంట్ అంటే అతుకుండారు. ప్రాపర్టీ ట్యాక్స్ వాళ్ళు వచ్చారండి, డ్యూ డేట్ అయిపోయిందంట, పే చేయకపోతే కరెంట్ బిల్ అన్ని కట్ చేస్తారంట, పే చేయాలి మీరు అంటే, ఎవరు చేయాలి? మీ ఓనర్ చేయాలి. నేనేమో లేదు, ఏం చేద్దాం? నేను లేను కదా, మరి ఏం చేద్దాం? పే చేయాలి, నేను అక్కడ లేను, ఆయన ఫోన్ చేశాడు, బిల్ కట్ చేస్తారంట, ఏం చేద్దాం? మీరు పే చేయండి, రెంట్ లో అడ్జస్ట్ చేయండి. ఎంత పే చేయాలి సార్? 6,000 పే చేయాలి. రెంట్ అడ్జస్ట్, మీరు రెంట్ ఎంత ఇస్తే సరిపోతుంది, మీరు పే చేయండి సార్, మిగతా రెంట్ ఇవ్వండి షాపు అన్నాడు. సార్ 6,000 రెంట్ ఎంత ఇచ్చాడండి? వాట్ ఈస్ రెంట్ రిసీవ్? వాట్ ఈస్ రెంట్ రిసీవ్? మా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ లో రెంట్ రిసీవ్డ్ అని ఎంత రాస్తారు? 4,000 10,000? అదేంటి 4,000 కదా నాకు వచ్చింది? నా తరఫున కట్టాడు. పెయిడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ. నీ తరఫున వేరే వాళ్ళకి కడితే అది నీకు ఇచ్చినట్టే. నువ్వు కట్టాల్సింది అతను కట్టాడంటే ఎవరికి ఇచ్చినట్టు? నీకు ఇచ్చినట్టే. నువ్వు ఇచ్చినా అదే కడతావు కాబట్టి వాళ్ళు కట్టమని. అర్థమైందా? రిసీవ్డ్ లో రెండు యాడ్ చేసుకోవాలి. ఇండైరెక్ట్లీ రిసీవ్, పెయిడ్ ఆన్ బిహాఫ్. ఇండైరెక్ట్లీ రిసీవ్డ్ నే దీన్ని ఇండైరెక్ట్లీ రిసీవ్డ్ అంటారు అన్నమాట టెక్నికల్ గా. ఇండైరెక్ట్లీ రిసీవ్డ్ అంటే ఇండైరెక్ట్లీ రిసీవ్డ్ అనేది మనకు అర్థమయ్యే భాష. వాడు అకౌంట్స్ లో దీన్ని ఎలా రాశాడు చెప్పిన? కన్స్ట్రక్చువలీ రిసీవ్. మా ఇండైరెక్ట్లీ రిసీవ్డ్ నే వాడు టెక్నికల్ గా ఏం రాశారమ్మా? కన్స్ట్రక్చువలీ రిసీవ్. కన్స్ట్రక్చువలీ అంటే ఇండైరెక్ట్లీ, కన్స్ట్రక్చువలీ రిసీవ్. గుర్తుంటుందా పదం? ఎగ్జామ్ లో ఇండైరెక్ట్లీ రిసీవ్డ్ అనే పదం వాడతాడా, కన్స్ట్రక్టివ్లీ రిసీవ్డ్ అనే పదం వాడతాడా? కన్స్ట్రక్టివ్లీ రిసీవ్డ్ అనే పదం. కన్స్ట్రక్టివ్లీ రిసీవ్డ్. ఓకేనా? ఇప్పుడు 2 అకౌంటింగ్ మెథడ్స్ చెప్పా. ఏంటంటే 2 అకౌంటింగ్ మెథడ్స్, క్యాష్ అకౌంట్. మనం చదువుకునే పార్ట్ ఏంటి? T1. T1 అంటే ఇండివిజువల్స్. అంటే ఈ బుక్ మొత్తం ఏ మెథడ్ గురించి చెప్తాను నేను? క్యాష్. క్యాష్ లో రిసీవ్డ్ ఉంటుందా, రిసీవబుల్ ఉంటుందా, పెయిడ్ ఉంటుందా, పేయబుల్ ఉంటుందా? రిసీవ్డ్, పెయిడ్. ఎక్కువ received, receivable, paid, payable. Accounting method. An accounting method is a set of rules used to determine how the income and expenses are reported on income tax return. ఎలా రిపోర్ట్ చేయాలి, ఏది రిపోర్ట్ చేయాలనేది ఈ మెథడ్ బట్టే ఉంటుంది. ఒకవేళ మనం క్యాష్ తీసుకుంటే రిసీవ్డ్, పెయిడ్ చెప్పాలి. వాళ్ళు అక్రూవల్ తీసుకుంటే రిసీవ్డ్, రిసీవబుల్, పెయిడ్, పేయబుల్ రెండు చెప్పాలి. Accounting method includes not only overall method of accounting but also accounting treatment will be used as a material item. Accounting period లో ఏది చూపించాలి, ఏది చూపించకూడదు అనేది కూడా చెప్తారు. చిన్న ఐటమ్స్ వదిలేయచ్చు. 1 రూపీ 2 రూపీ అది కూడా అకౌంటింగ్ మెథడ్ చెప్తుంది. ఏది చూపించాలి, ఎప్పుడు చూపించాలో ఎలా చెప్తుందో, ఏది చూపించాలి, ఏది చూపించకూడదు కూడా చెప్తుంది. Types of accounting method. There are 2 types. ఏంటమ్మా? ఫస్ట్ వన్ accrual. Second one ఏంటమ్మా? cash. Accrual is followed by companies. Cash is followed by individuals. Sir, form 3115 must be used to request IRS for change in accounting method. అంటే accrual నుంచి cash కి వెళ్ళొచ్చు, cash నుంచి accrual కి వెళ్ళొచ్చు. అలా చేంజ్ అయినప్పుడు ఎవరికైనా చెప్పాలి. ఎవరికి చెప్పాలి?
ఐఆర్ఎస్ ఏ ఫామ్ ఫోన్ చేసి చెప్తే వాళ్ళు ఇవ్వరు కదా. యూ హావ్ టు సబ్మిట్ ద ఫామ్ 311. క్యాష్ బేసిస్ లో ఏం ఉంటుందమ్మా? రిసీవ్డ్, పెయిడ్. ఎర్న్డ్ అంటే ఇదిగో ఎర్న్డ్ అంటే ఏమేమి ఉంటాయి సార్ అంటే రెండు ఉంటాయి, రిసీవ్డ్, రిసీవబుల్. ఇంకోటి అంటే ఇక్కడ ఏది ఉంది అమ్మా? పెయిడ్, పేడ్. మళ్ళీ డీటెయిల్ క్యాష్ బేసిస్ ఆఫ్ అకౌంటింగ్ రికార్డ్స్ ఓన్లీ ఏది మాత్రమే రికార్డ్ చేస్తాడమ్మా? క్యాష్ బేసిస్ ఆఫ్ అకౌంటింగ్ ఓన్లీ రిసీవ్డ్, పెయిడ్. అదే ఎక్రూవల్ బేసిస్ ఆఫ్ అకౌంటింగ్ లో ఏంటి? ఆల్ ఎక్స్పెన్సెస్ రికార్డ్ చేస్తాం, ఆల్ ఇన్కమ్స్ రికార్డ్ చేస్తాం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యాక్చువల్ రిసీవ్డ్ అండ్ పేమెంట్స్. అంటే రిసీవబుల్, పేయబుల్ కూడా చేస్తాం. మోస్ట్ ఇండివిజువల్స్ ఫాలో క్యాష్ బేసిస్. మరి ఎక్రూవల్ బేసిస్ ఎవరు ఫాలో అవుతారు సార్? బిజినెస్. ఎక్రూవల్ బేసిస్ ఎవరు ఫాలో అవుతారమ్మా? బిజినెస్. క్యాష్ బేసిస్ విల్ నాట్ వర్క్ ఫర్ కంపెనీస్ బంద్ చేయండి. Under cash method, you include your gross income items actually or constructively. Actually అంటే అందరూ ఏమంటారంటే రిసీవబుల్ అంటారు. కన్స్ట్రక్టివ్లీ అంటే రిసీవబుల్. మరి కన్స్ట్రక్టివ్లీ అంటే ఏంటమ్మా? ఇండైరెక్ట్ రిసీవ్డ్ గురించే మాట్లాడుతున్నారు. చాలా మంది ఇలా అంటాడు, యాక్చువల్ రిసీవ్డ్ ఆర్ కన్స్ట్రక్టివ్ రిసీవ్డ్. అంటే రిసీవ్డ్ అంటే రిసీవబుల్ అంటే యాక్చువల్లీ రిసీవ్డ్ అంటే డైరెక్ట్లీ రిసీవ్డ్, కన్స్ట్రక్టివ్ రిసీవ్డ్ అంటే ఇండైరెక్ట్లీ రిసీవ్డ్. రిసీవబుల్ కాదు. రిసీవబుల్ వచ్చిందంటే అది అసలు క్యాష్ బేసిస్ కాదు. Accrual gives you the more accurate picture than contributor. Accrual gives you a more accurate picture of financial position. అందుకని కంపెనీస్ accrual ఫాలో అవుతారు. ఎందుకంటే accurate ఉంటుంది కానీ అది అబద్ధం. accurate వస్తుంది కానీ బట్ ఇది ఈజ్ నాట్ రియల్. మా జాగ్రత్తగా వినాలి. క్యాష్ బేసిస్ లో యాక్చువల్ రిసీవ్డ్ ఉంటుందా, కన్స్ట్రక్చువల్లీ రిసీవ్డ్ ఉంటుందా? క్యాష్ బేసిస్ లో చూడండి, యాక్చువల్ రిసీవ్డ్ ఉంటుందా, కన్స్ట్రక్టివ్లీ రిసీవ్డ్ ఉంటుందా? క్యాష్ బేసిస్ లో బోత్. డైరెక్ట్లీ రిసీవ్డ్ ఇస్ యాక్చువల్ రిసీవ్డ్, కన్స్ట్రక్టివ్ రిసీవ్డ్ ఇస్ ఇండైరెక్ట్లీ రిసీవ్డ్. రెండు ఉంటుంది. అంటే కాన్సెప్ట్ చెప్పాను నేను, దీని మీద అప్లికేషన్ క్వశ్చన్ అంటారు. దీన్ని కాన్సెప్ట్ చెప్పిన తర్వాత అప్లికేషన్ క్వశ్చన్స్ చెప్పాడు. చెప్పాలి జాగ్రత్తగా. ఓకే, బికాస్ యు ఆర్ నాట్ రైటింగ్ ఏ డిగ్రీ ఎగ్జామ్. డిగ్రీ అయితే నువ్వు ఆలోచించుకో కాదు, ఏది రాసినా పర్లేదు, సర్టిఫికేట్ వస్తుంది. ఆల్మోస్ట్ ఎంబీఏ కూడా అంతే. కొన్ని కాలేజ్ ఆలోచించుకుంటే ఏది రాసినా పర్లేదు. కానీ ఒక ప్రొఫెషనల్ ఎగ్జామ్ రాసినప్పుడు కూడబెట్టే రాదు. ఏది పడితే అది రాసి ఇండియా రైట్ అనుకుంటున్నా అంటే కూడా 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. ఇప్పుడు అడిగేదానికి కరెక్ట్గా చెప్పండి. జాగ్రత్తగా చెప్పండి. క్యాష్ బేసిస్ ఎక్రూవల్ బేసిస్. రిసీవ్డ్ ఎక్కడ ఉంటుంది? రిసీవ్డ్ అనేది ఎక్కడ ఉంటుంది? అందరూ చెప్పాలి. రిసీవ్డ్ ఎక్కడ ఉంటుంది? బోత్. ఆన్సర్ ఈస్ బోత్. రిసీవబుల్ ఎక్కడ ఉంటుంది? రిసీవ్డ్ తో పాటు ఏది కూడా ఉంటుంది? చూసారా? బోత్ ఈస్ ఆన్సర్. అలా అడుగుతాడు ఎగ్జామ్. రిసీవ్డ్ ఉంటుంది. కన్స్ట్రక్టివ్లీ రిసీవ్డ్ ఎక్కడ ఉంటుంది? బోత్. రిసీవ్డ్ ఎక్కడ ఉందో అక్కడ కన్స్ట్రక్టివ్ రిసీవ్డ్ కూడా ఉన్నట్టే. రిసీవ్డ్ అంటే కన్స్ట్రక్టివ్ రిసీవ్డ్ కూడా. బోత్ ఈస్ ఆన్సర్. రిసీవ్డ్ ఇంక్లూడ్స్ కన్స్ట్రక్టివ్ రిసీవ్డ్. అది ఎక్రూవల్ అయినా క్యాష్ అయినా రిసీవ్డ్ ఎక్కడ రాస్తే అక్కడ కన్స్ట్రక్టివ్ రిసీవ్డ్ రాసినట్టే. ఇలా అడుగుతాడు ఎగ్జామ్. కాన్సెప్ట్ తెలుసు, ఆన్సర్ చెప్పినట్టు కనెక్ట్ అవుతున్నాం, మనకు వచ్చింది అనుకుంటున్నాం, కానీ అప్లై చేయలేకపోతున్నాం. అంటే ఇప్పుడు మీరు కాన్సెప్ట్ నేర్చుకోవాలా, అప్లికేషన్ నేర్చుకోవాలా? బోత్ ఈజ్ ఆన్సర్. కాన్సెప్ట్ నేర్చుకోవాలి, అప్లికేషన్ నేర్చుకోవాలి. ఓన్లీ కాన్సెప్ట్ మీద అడిగేది నాన్ ప్రొఫెషనల్ ఎగ్జామ్. ప్రొఫెషనల్ ఎగ్జామ్ లో కాన్సెప్ట్ మీద క్వశ్చన్ డైరెక్ట్ గా అడగదు, అప్లికేషన్ మీద అడుగుతాడు. అంటే కాన్సెప్ట్ వచ్చిన తర్వాత దాన్ని బుర్ర పెట్టి అనలైజ్ చేయాలి. ఇలాంటి ప్రాసెస్ ను బ్రెయిన్ రోజ్ చేయాలి. ఫ్యాకల్టీ కాన్సెప్ట్ చెప్పి వెళ్ళిపోతున్నాడు, నెక్స్ట్ కాన్సెప్ట్ కి. నీ కాన్సెప్ట్ అర్థమవుతుంది, ఎగ్జామ్ ఫెయిల్ అవుతున్నావు. ఎందుకు? చేయాలి. రిసీవ్డ్ ఎక్కడ అంటే ఓన్లీ క్యాష్ అంటున్నావు. రిసీవ్డ్ అంటే నువ్వు క్లాస్ అయిపోయిన తర్వాత
చెప్పిన కాన్సెప్ట్ ని ఒకటికి 2 సార్లు బ్రెయిన్ లో ఒకసారి క్లాస్ విని ఇది ఇలా అయితే ఏంటి, ఇది ఇలా అయితే ఏంటి, ఇలా కూడా ఉండొచ్చు కదా. క్వశ్చన్ నువ్వు ఆన్సర్ చేయొద్దు, ఎప్పుడు క్వశ్చన్ ఫ్రేమ్ చేయి, కష్టమైన క్వశ్చన్ ఫ్రేమ్ చేయి. అలా కష్టమైన క్వశ్చన్ ఫ్రేమ్ చేసినప్పుడు నీకు అర్థం అయింది కాన్సెప్ట్ న్యాయంలో. ఎందుకంటే ఎప్పుడు కాన్సెప్ట్ ఏదైనా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తాం, ఫస్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తున్నప్పుడు నీకు అప్లికేషన్ వచ్చేస్తుంది. నేను ఏం క్వశ్చన్ ఫ్రేమ్ చేశాను, నేను అనుకున్నా స్టూడెంట్స్ ని రిసీవ్డ్ ఎక్కడ వస్తా అడుగుదాం, ఆటోమేటిక్ గా తప్పు చెప్తాడు. నేను నాకు క్లారిటీ వచ్చింది కదా రిసీవ్డ్ ఎక్కడ కూడా వస్తుంది. స్టూడెంట్ ని కన్స్ట్రక్టివ్ రిసీవ్డ్ ఎక్కడ వస్తుందో అడుగుదాం, అది కూడా ఆటోమేటిక్ తప్పు చెప్తాడు. అట్లా సో అట్లా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడం. మా క్లాస్ అయిపోయిన తర్వాత చెప్పేది 1.5 hour, చెప్పేది 1.5 hour, కానీ నువ్వు ముందులో కూర్చొని దాన్ని అనలైజ్ చేస్తే నీకు ఇంకొక 1.5 hour పడుతుంది. మళ్ళీ నేను ఊరికే ఊరుకుంటానా, ఈ 2-3 క్లాసెస్ అయిన తర్వాత ఎంసీక్యూస్ ఇస్తాగా, సిటీబీటీ అదొక 1 hour పడుతుంది. మొత్తం ఎంత స్పెండ్ చేయాలి, నా క్లాస్ 1.5 hour, మళ్ళీ ఇంకొక 1.5 hour, మళ్ళీ ఎంసీక్యూస్ ఒక 1 hour, మొత్తం మీద 3.5 hours to 4 hours స్పెండ్ చేయాలి. నువ్వు కొంచెం స్మార్ట్ అయితే క్లాస్ జాగ్రత్తగా పెట్టే 2 hours స్పెండ్ చేస్తాను. క్లాస్ 2 hours అయిపోయిందా? ఇప్పుడు నేను చెప్పే కాన్సెప్ట్ ఏంటి సార్ అంటే కన్స్ట్రక్టివ్లీ రిసీవ్డ్ అంటే ఏంటమ్మా, ఇండైరెక్ట్లీ రిసీవ్డ్. క్యాష్ లో ఉంటుందా, ఎక్వల్ లో ఉంటుందా? కన్స్ట్రక్టివ్ రిసీవ్డ్ క్యాష్ బేసిస్ లో ఉంటుందా, ఎక్వల్ బేసిస్ లో ఉంటుంది? కన్స్ట్రక్టివ్ రిసీవ్డ్ అంటే మనకు అర్థమయ్యే భాషలో ఏంటి, indirectly received. Any income is considered received constructively when an amount made available without any restriction. Example, check received but not encashed in current year. Check వచ్చింది నీకు, చెక్ ఇచ్చారు ఆయన, నువ్వు బ్యాంక్ లో వేసుకోవడం, నువ్వు రిసీవ్ చేసుకున్నట్ట లేదు. మరి నీకు ఆయన చెక్ రాసి ఇచ్చాడు, నువ్వు బ్యాంక్ లో వేసుకోలేదు, రిసీవ్ చేసుకున్నట్ట కాదు. ఎస్, నువ్వు నీ దగ్గరకు వచ్చేసి నువ్వు ఎప్పుడు బ్యాంక్ లో వేస్తే అప్పుడు వస్తాయి. ఆయన ఏం ఆపలేదు కదా, రిస్ట్రిక్షన్ అని పెట్టాడు. బట్ రిస్ట్రిక్షన్ పెడితే రాను. నేను చెక్ ఇచ్చాను, నేను మీకు చెక్ ఇచ్చాను, ఏదో మీరు ఈఏ క్వాలిఫై అయ్యారు, P1 అయిపోయింది, 1040 బాగా నేర్చుకున్నారు, నేను ఒక క్లయింట్ తెచ్చుకున్నాను, 5 క్లయింట్ మీకు ఇచ్చాను, పేమెంట్ ఇవ్వాలి అవసరం లేదా, మీకు ఇవ్వాలి కదా, సార్ కదా అని చెప్పేసి ఫ్రీగా చేస్తారా, లేదు పేమెంట్ ఇవ్వాలి, చెక్ రాసిచ్చాను. చెప్పా ఈ రిటర్న్స్ అన్ని ఫైల్ చేసిన తర్వాతే చెక్ నీకు చెల్లింది అని 2 months తర్వాత డేట్ వేసాను. 2 months తర్వాత నువ్వు రికార్డ్ చేసుకో, 2 months తర్వాత 31st డిసెంబర్ లో ఇచ్చా, 2 months తర్వాత డేట్ వేసా. ఈ ఇయర్ తీసుకుంటావా, నెక్స్ట్ ఇయర్ తీసుకుంటావా, దాన్ని నెక్స్ట్ ఇయర్. అదేంటి చెక్ వచ్చింది కదా, నాట్ రిసీవ్డ్. కన్స్ట్రక్టివ్ రిసీవ్డ్ కదా, రిస్ట్రిక్షన్. కన్స్ట్రక్టివ్లీ రిసీవ్డ్ అంటే రిస్ట్రిక్షన్ ఉండాలా, వితౌట్ ఎనీ రిస్ట్రిక్షన్ అని చెప్పాలి. వితౌట్ రిస్ట్రిక్షన్. చెక్ ఇచ్చేటప్పుడు ఏ రిస్ట్రిక్షన్స్ పెట్టకూడదు, అమౌంట్ ఇచ్చేటప్పుడు ఏ రిస్ట్రిక్షన్స్ ఉండకూడదు. రిస్ట్రిక్షన్స్ ఉంటే అవి అప్లై చేసిన తర్వాత ఏ డేట్ వస్తుందో అది చూడాలి, అప్పటి వరకు అది నాట్ రిసీవ్డ్. కన్స్ట్రక్టివ్లీ రిసీవ్డ్ అంటే రిస్ట్రిక్షన్ ఉండాలా, వితౌట్ ఎనీ రిస్ట్రిక్షన్, వితౌట్ ఎనీ రిస్ట్రిక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెక్ ఇచ్చేటప్పుడు నీకు ఇదిగో ఈ కండిషన్స్ సాటిస్ఫై చేస్తేనే ఈ చెక్ నువ్వు వాలిడ్ అవుతుంది అని చెప్పాను. రిసీవ్డా? లేదు నేను ఏం చెప్పకుండా చెక్ ఇచ్చేసాను, రిసీవ్డా? ఎస్. నువ్వు బ్యాంక్ లో వేసుకుంటే అప్పటికప్పుడు వస్తాయి డబ్బులు, నువ్వు వేయలేదు బ్యాంక్ లో, నన్ను ఏమంటావు? క్యాన్సిల్డ్ డెట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రేపు క్లాస్ లో హైలీ ఇంపార్టెంట్, కంపల్సరీ క్వశ్చన్. డెట్ పెయిడ్ బై సంబడి ఎల్స్ అంటే నేను కట్టాల్సింది ఎవరు పే చేశారమ్మా? ఇప్పుడు నేను రిసీవ్ చేసుకున్నట్టే కదా, నాట్ ఏ గిఫ్ట్, నాట్ ఏ లోన్. లోన్ కాదు, గిఫ్ట్ కాదు, నేను కట్టాల్సింది. మన ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ప్రొఫెషనల్ ప్రాపర్టీ ట్యాక్స్ నువ్వు కట్టేసేయాలి చెప్పండి. అమౌంట్ పెయిడ్ టు థర్డ్ పార్టీ ఫ్రమ్ ద ప్రాపర్టీ, ఇంకొక ఎగ్జాంపుల్. థర్డ్ పార్టీ వచ్చినప్పుడు నాకు ఇవ్వాల్సింది ఒకరికి ఇచ్చేయాలని చెప్పండి. ఓన్డ్ బై టాక్స్ పేర్, ఎగ్జాంపుల్ రెంటల్ ఇన్కమ్ మెయిడ్ బై, సేమ్ అవే అమ్మా, ఇది మొత్తం ఒకటే మీనింగ్, ఇంకో ఒకటే మీనింగ్. బ్యాంక్ టువర్డ్స్ ఈఎంఐ, నీ శాలరీ వచ్చింది, డైరెక్ట్ గా ఈఎంఐ కట్ అయింది, రిసీవ్డా నాట్ రిసీవ్డా? అదే నీకు రాలేదు కదా డైరెక్ట్ బ్యాంక్ మీనింగ్, అయినా రిసీవ్ చేసుకుంటే నువ్వు కట్టాల్సింది వాళ్ళు సాలరీ నుంచి డైరెక్ట్ కట్టారు కాబట్టి నువ్వు రిసీవ్ చేసుకున్నట్టే. బ్యాంక్ టువర్డ్స్ ఈఎంఐ. గార్నిష్డ్ వేజెస్ అంటే ఏంటి సార్? Sir, if you are loan from the bank, you do not pay EMI and court order to take EMI from your wage. అంటే ఈఎంఐ పే చేయాలి, కోర్టు ఆర్డర్ చేసింది, ఈయన శాలరీ నుంచి డైరెక్ట్ గా బ్యాంక్ పే చేయండి అని. సేమ్ అదే
గార్నిష్డ్ అంటే డైవర్టెడ్ ఇన్కమ్. గార్నిష్డ్ అంటే ఏంటమ్మా? డైవర్టెడ్. నీ శాలరీలో వచ్చి ఏదైనా ఇన్కమ్ ని డైవర్ట్ చేస్తే నీవు రిసీవ్ చేస్తున్నావు ద్వారా డైవర్ట్ అవుతుంది. నువ్వు కట్టాల్సింది డైవర్ట్ అయింది అంటే నువ్వు రిసీవ్ చేసుకున్నట్టు. మా ఒకే ఒకటి పెండింగ్ ఉంది, ఏంటమ్మా అది? చెప్పాలందరూ క్యాన్సిల్. Constructively received of income and these amounts are to be included in the income. Example, X received check on December 1st but encashed in 5th January. So December 1st 2024 లో అతను రిసీవ్ చేస్తున్నారు, 5th January 2025 లో అతను ఎన్కాష్ చేస్తున్నాడు. ఏ ఇయర్ లో ఇది ఇన్కమ్ కింద చూపిస్తావు? December 1st 2024 లో చెక్ వచ్చింది, కానీ అతను నెక్స్ట్ ఇయర్ ఎన్కాష్ చేస్తున్నారు. రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. ఏ ఇయర్ లో అది ఇన్కమ్ కింద చూపిస్తావు? 2024 2025? 2024. అదేంటి, నాకు డబ్బులు ఎన్కాష్ చేసుకోలేదు కదా. కన్స్ట్రక్టివ్లీ రిసీవ్. చెక్ వచ్చింది, నువ్వు తీసుకోలేదు అంటే రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉన్నాయా? నో. కన్స్ట్రక్టివ్లీ రిసీవ్డ్. సో ఇన్కమ్ ఆఫ్ 2024. ఇంట్రెస్ట్ ఆన్ సిరీస్ ఈ బాండ్స్. సో నాట్ ఇన్కమ్ అంటిల్ ఫైనల్ మెచ్యూరిటీ. అంటే ఎఫ్డి లాగా నువ్వు ఎఫ్డి చేసావు, 5 years ఎఫ్డి చేసావు, ఇంట్రెస్ట్ తో కలిపి మొత్తం ఎప్పుడు ఇస్తాడు చెప్పమ్మా? మంత్లీ ఇస్తాడా, 5 years తర్వాత ఇస్తాడా? 5 years. అంటే రిసీవ్డ్ అని ఎప్పుడు రాస్తావు? 5 years. నీ బ్యాంక్ లో పడతాయి కానీ నీకు ఇవ్వడు, ఇది తీసుకో. కండిషన్స్ ఉందా లేదా? కండిషన్ ఏంటి? కండిషన్ 5 years తర్వాత ఇస్తా. రిస్ట్రిక్షన్ ఉందా లేదా? 5 years వరకు తీయడానికి లేదు, రిస్ట్రిక్షన్ ఉంది. సో ఈవెన్ దో నీ అకౌంట్ లోకి వచ్చినా సరే నీకు రిస్ట్రిక్షన్ ఉంది కాబట్టి నాట్ రిసీవ్. నో కన్స్ట్రక్టివ్ రిసీవ్. రిస్ట్రిక్షన్ ఉండకూడదు. ఎఫ్డీకి రిస్ట్రిక్షన్ ఉంటుందా? ఉంటుంది. బ్రేక్ చేస్తే అది వేరే విషయం, చార్జెస్ ఉంది, పెనాల్టీ వేస్తారు. కండిషన్ అయితే ఉంది. సో ఇప్పుడు క్యాన్సిల్ డేట్ గురించి మాట్లాడదాం. ఉన్న టైం ఉంది. మళ్ళీ ఒకసారి కన్స్ట్రక్టివ్ రిసీవ్డ్ అంటే 3 పాయింట్లు రిపీటెడ్ గా రాశాను. ఏంటి సార్? ఫస్ట్ చెక్ ఇచ్చారు, నువ్వు ఎప్పుడు ఎన్కాష్ చేస్తున్నావు. రిస్ట్రిక్షన్ ఉండాలా? రిస్ట్రిక్షన్ ఉండకూడదు. రిస్ట్రిక్షన్ ఉంటే నాట్ రిసీవ్. నీ డెట్ ని వేరే వాళ్ళు పే చేశారు, నీ ఇన్కమ్ నీ శాలరీని ఈఎంఐ డైరెక్ట్ గా డిడక్ట్ అయింది, గార్నిష్డ్ వేవ్ అంటారు. అంతే 3 పాయింట్. 4వ పాయింట్ వెరీ ఇంపార్టెంట్, క్యాన్సిల్ డెట్. క్యాన్సిల్ డెట్. అసలు డెట్ అంటే ఏంటో తెలియాలి మీకు ఫస్ట్. కొంతమంది కామర్స్ వాళ్ళు ఉంటారు, కొంతమంది నాన్ కామర్స్ వాళ్ళు ఉంటారు. వాళ్ళకి నేను వాడే పదాలు కొన్ని అర్థంగా అవి రాసి పెట్టుకోండి. క్లాస్ అయిపోయిన తర్వాత నాకు వాట్సాప్ చేయండి. నువ్వు ఈ రోజు క్లాస్ రూమ్లో ఈ వర్డ్ వాడావు, అది నాకు అర్థం కాలేదంటే వాళ్ళకి సపరేట్ గా చెప్తాను. ఓకేనా? అంతేగాని ఇప్పుడు మరి దాని గురించి మాట్లాడుకుంటూ పోయినా ఎక్కువసేపు వేరే వాళ్ళకి కొంచెం ఇబ్బంది. అందుకే నువ్వు ఏదైనా వర్డ్ కామర్స్ లో నీకు అర్థం కాలేదా, ఏదైనా ఇంగ్లీష్ పదం కానీ కామర్స్ వర్డ్ కానీ నీకు అర్థం కాలేదు, నేను చెప్పలేదు, అది నీకు తెలుసు కదా అని చెప్పేసి వెళ్ళిపోయాను, దాని గురించి సపరేట్ గా నాకు వాట్సాప్ పెట్టాను. నేను దాన్ని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను 1 to 1. ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నాము? డెట్. డెట్ అంటే అప్పు. అప్పు ఉండటం, ఓయింగ్స్. అంటే ఏ బి ఇద్దరు ఉన్నారన్నమాట. ఏ బి ఇద్దరు ఉన్నారు. ఏ బికి లోన్ ఇచ్చాడు. ఎంత సార్ అంటే 10 lakhs. ఎవరికి డెట్ ఉంది? డెట్ ఎవరికి ఉన్నట్టు? అప్పు ఎవరికి ఉంది? బికి డెట్ ఉంది. ఎంత డెట్ ఉంది? 10 lakhs. ఎవరికి ఎసెట్? ఏకి అది ఎసెట్. వాళ్ళకి అప్పు అంటే అది ఎసెట్ కదా, వసూలు చేసుకునేది ఎసెట్ 10 lakhs. ఇచ్చిన వాడికి అది ఎసెట్ అవుతుంది, తీసుకున్న వాడికి అది అప్పు అవుతుంది. ఇప్పుడు బి దగ్గరకు వచ్చాడు, ఏ చూశాడు ఇంట్లో పరిస్థితి ఏం బాగా, పరిస్థితి చెప్తాం, అందుకని అప్పు ఇచ్చాడు. ఎంత? 10 lakhs. ఓకేనా? అందుకని ఏకి ఏమైంది? అది ఎసెట్, ఎందుకంటే ఎప్పటికైనా రావాల్సిందే. బీకి ఏమైంది? అది అప్పు. అసలు ఇప్పుడు ఈ 10 lakhs ఇన్కమ్మా కాదా? వచ్చింది కదా 10 lakhs బ్యాంక్ అకౌంట్ లో, ఇన్కమ్మా కాదా? బ్యాంక్ అకౌంట్ లో 10 lakhs వచ్చింది. ఏ బ్యాంక్ అకౌంట్ లో వచ్చి? బి బ్యాంక్ అకౌంట్ లో 10 lakhs వచ్చి డ్రా చేసుకున్నాడు వితౌట్ ఎనీ రిస్ట్రిక్షన్. చెక్ ఇస్తే చెక్ వెళ్ళి డ్రా చేసుకున్నాడు. చెక్ రాసి ఇచ్చాడు 10 lakhs డ్రా చేసుకున్నాడు. ఇన్కమ్మా కాదా? ఇన్కమ్మా కాదా అమ్మా? ఇన్కమ్మా కాదా చెప్పాలి. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా సార్, ఇది క్యాపిటల్ రిస్క్. మా సో ఒకటి ఇన్కమా కాదా అని అడిగినప్పుడు అది రెవెన్యూ రిసిప్ట్, క్యాపిటల్ రిసిప్ట్, క్వశ్చన్ మార్క్. అది శాలరీ. నువ్వు ఎక్కడైనా బ్యాంక్ దగ్గరికి వెళ్ళి అప్పు తెచ్చుకుంటే ట్యాక్స్ కట్టంటాడు.
That is not income, that is liability. Capital receipt. That is a liability, not income. అంటే సార్ ఎంబీఏ అయిపోయింది, ఎంబీఏలో కూడా నేను కామర్సే చేశాను, వాళ్ళు కూడా ఈ క్వశ్చన్ అడిగింది. ఎంబీఏ క్లాస్ లో ఎంతమంది ఉన్నారని చూసి less than 10% ఆఫ్ పీపుల్ విల్ సే దే ఆన్సర్. ఇది లైబిలిటీ, ఈ లోన్ ఏమవుతుంది అని అడగొద్దు. నాకు 10 లక్షలు వచ్చినాయి, ఒకళ్ళు చెక్ ఇచ్చారు కింద, దాన్ని నేను బ్యాంక్ లో డ్రా చేస్తున్నాను, ఇప్పుడు దీని మీద ట్యాక్స్ కట్టాలి, ఇది ఇన్కమా కాదా అని అడిగి ఆలోచిస్తాను. ఏం చేస్తాను? నువ్వు కామర్స్ స్టూడెంట్ అయితే ఏం చేయాలి? తక్కువ చెప్పాలి కదా లైబిలిటీ. అలాంటప్పుడు నువ్వు కామర్స్ స్టూడెంట్ అని చెప్పుకోవచ్చు. నువ్వు చదివే కాదు. అదేంటి నువ్వు తిడుతున్నావు మమ్మల్ని? అట్లీస్ట్ నేనన్నా తిడుతున్నాను. అసలు తిట్టేవాడిని దండం పెట్టాలి. నేను బయట ప్రపంచంలో జాబ్ చేస్తే తిట్టాడు నిన్ను, ఇస్తే అసలు బయట నీకు తెలియదు. 2 గంటలు వెయిట్ చేయించి కాలీ లెటర్ అంటాడు అంతే. తిట్టడం బెస్ట్ చాలా. నేను చెప్తున్నావు గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఏం చేయాలి సార్? నువ్వు చదివిన చదువులన్నీ దండగా. డిగ్రీ ఎగ్జామ్ ఎలా రాస్తారో నాకు బాగా తెలుసు. డిగ్రీ సర్టిఫికేట్ ఎలా వచ్చిందో, ఎంబీఏ సర్టిఫికేట్ ఎలా వచ్చిందో ఇంకా బాగా తెలుసు. అందరు నమ్మట్లేదు. I will not criticizing anything. I will not criticizing the person. I am criticizing the system. ఆ డిగ్రీ మార్చేసే ఫస్ట్. డిగ్రీ మార్చి చదివే వాళ్ళని ఒక డిగ్రీ కింద, మిగతా వాళ్ళ ఏదో చేసుకున్నాను. చదవండి డిగ్రీ. కామర్స్ మీద డిగ్రీ వచ్చిందంటే అట్లీస్ట్ ఇది తెలిసి ఉండాలి కదా. అంటే ఇంకా మీకు మర్చిపోయి ఉండొచ్చు కదా పాపం. ఎగ్జామ్ వరకు ముందు పెట్టుకుని వస్తుంది వాళ్ళు. అది బేసిక్. మర్చిపోతున్నట్టు ఏం మర్చిపోవాలి? ఇంపైర్మెంట్ మర్చిపోవాలి, లేదా కన్సల్టేషన్ ఎలా చేయాలి అది మర్చిపోవాలి. అంతేగాని లోన్ లైబిలిటీ ఇన్కమ్ కి తేడా తెలియడం మర్చిపోవాలి. దట్ ఈస్ ద లోన్ లైబిలిటీ, నాట్ ఇన్కమ్. అంటే 10 లక్షలు వచ్చినా సరే ఇన్కమ్ కింద చూపించకూడదు. ఏదో బాగుంది కదా, చక్కగా లోన్ తీసుకోవచ్చు కదా, తీసుకోవచ్చు, ఖర్చు పెట్టుకోవచ్చు. ఎందుకు ఇది ఇన్కమ్ కింద చూపించట్లేదు అంటే మళ్ళీ నువ్వు తిరిగి పే చేయాలి. దట్ ఈస్ వై. ఇన్కమ్ అనేది ఎప్పుడు తిరిగి పే చేసేది కాదు, అది నీది. లోన్ ని ఖర్చు పెడతా, శాలరీని ఖర్చు పెడతా, రెండింటినీ ఖర్చు పెడతా. కానీ శాలరీ మీద ఏమో ట్యాక్స్ తీసుకుంటున్నాడు, లోన్ మీద ఏమో తీసుకోవట్లేదు. రీజన్ ఏంటి? రెండింటికి డిఫరెన్స్ ఏంటి సార్? శాలరీ ఎవరికి ఇవ్వక్కర్లేదు, లోన్ మళ్ళీ తిరిగి ఇచ్చాను. ఈజ్ ద రీజన్. మళ్ళీ తిరిగి ఇచ్చేయాలి కాబట్టి నీకు ఇన్కమ్ రాదు. ఇమాజిన్ మళ్ళీ తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు అంటే అది లోన్ కాదు. మరి లోన్ కాదంటే గిఫ్ట్ కానీ ఏదైనా సార్, దట్ ఈస్ ఇన్కమ్. లోన్ ఒకసారి తిరిగి ఇవ్వాలి అనుకుంటున్న ఒక్క రీజన్ తో ఇన్కమ్ కాదన్నమాట. లోన్ తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు అంటే అది ఇన్కమ్ అయిపోతుంది. ఒకే ఒక్క రీజన్ వల్ల నాకు ఇన్కమ్ అనట్లేదు వచ్చినా కానీ డబ్బులు. ఏ రీజన్ అమ్మా? తిరిగి ఇవ్వాలి అన్న రీజన్. ఒక్కసారి తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్తే అది ఇన్కమ్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ 10 లక్షలు ఇచ్చాం, ఏ బి చక్కగా దాన్ని వాడుకున్నాడు, ట్యాక్స్ కట్టాడా కట్టక్కర్లేదా? కట్టక్కర్లేదు, ఎందుకంటే మనకి తిరిగి ఇవ్వాలి. ఏ వచ్చాడు మళ్ళీ బి ఇంటికి డబ్బులు అడగడానికి, ఉన్నాయా లేవా? బి పరిస్థితి ఏం బాగాలేదు. సరేనయ్యా ఎంత ఉంటే అంత ఇచ్చేసేలే, నేను ఇబ్బంది పడట్లేదు అని చెప్పేసి 6 lakhs తీసుకున్నాడు. 10 లక్షలు ఎంత క్యాన్సిల్ చేశాడు? వాట్ ఈస్ ద క్యాన్సిల్ డేట్? రిసీవ్డ్ 6 lakhs. ఎంత క్యాన్సిల్ చేశాడు? 4 lakhs. డిపార్ట్మెంట్ అనుకుంది 4 lakhs రిసీవ్డా కాదు, ఎప్పుడో రిసీవ్. 4 lakhs రిసీవ్డా? ఎప్పుడో రిసీవ్ సార్, ఖర్చు కూడా పెట్టేశారు. నో, 4 lakhs ఇన్కమ్ కింద చూపించి ఇయర్ మనం తీసుకున్న ఇయర్ క్యాన్సిల్ చేసిన ఇయరా, ఈ ఇయర్ తిరిగి కట్టాల్సిన అవసరం లేదు. ఆ ఇయర్ వదిలేసాను నేను వచ్చినా సరే. ఎందుకు? ఒకే ఒక్క రీజన్ వల్ల, తిరిగి ఇవ్వాలనే రీజన్ వల్ల. తిరిగి ఇవ్వాలనే రీజన్ లేదు 4 lakhs. యూ హ్యావ్ టు షో ఇట్ యాజ్ ఇన్ రిసీవ్డా, కన్స్ట్రక్టివ్ రిసీవ్డ్, డైరెక్ట్ రిసీవ్డ్ కింద పెట్టండి. మన లాజిక్ అర్థమైంది. వాట్ ఈస్ ద లాజిక్ బిహైండ్ ద ఇన్కమ్? క్యాన్సిల్ డేట్ ఎందుకు క్యాన్సిల్ డేట్ అంటారు? క్యాన్సిల్ డేట్ అంటారు. ఈ క్యాన్సిల్ డేట్ ని ఇన్కమ్ అంటారు. సార్ డెట్ ని ఇన్కమ్ అనేది ఏంటి సార్? నేను డెట్ అని అట్లా క్యాన్సిల్ డేట్ అంటారు. డెట్ ని ఎప్పుడు ఇన్కమ్ అనుకోరు, తిరిగి ఇవ్వాలి కాదు. క్యాన్సిల్ డేట్ తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇన్కమ్ చూపించు. క్యాన్సిల్ డేట్ ఈస్ ఇన్కమ్. క్యాన్సిల్ డేట్ ఈస్ ఇన్కమ్. ఇంకొక ఎగ్జాంపుల్, మిస్టర్ కే గివెన్ 20 lakhs to, మీరు ఒక్కటి చెప్పండి అయిపోతుంది. మిస్టర్ ఆర్ ఆఫ్టర్ 2 years మిస్టర్ కే accepted
accepted 12 lakhs with respect to entire debt. So calculate the income for Mr. R. దాని మీనింగ్ ఏంటి? క్వశ్చన్ ఎంత లోన్ ఇచ్చాడు? 20 lakhs. నేను ఇదిగో ఇలా బొమ్మలేసి ఎంత లోన్ ఇచ్చారు ఇలా డయాగ్రామ్స్ లో అడుగుతాడా, పారాగ్రాఫ్ లో అడుగుతాడా? క్వశ్చన్ ఎగ్జామ్ పారాగ్రాఫ్ లో అడుగుతాడు. అంటే నువ్వు కాన్సెప్ట్ వస్తే సరిపోతుందా, అప్లికేషన్ వస్తే సరిపోతుందా, లాంగ్వేజ్ కూడా రావాలా? లాంగ్వేజ్ కూడా రావాలి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది వాళ్ళు నేర్పించేది కాదు. షూర్ ఇంకోటి మాట్లాడుతున్నాము ఎలా లాంగ్వేజ్ ఉంటుంది ఏంటి అని గైడెన్స్ మాత్రమే ఎవరు ఒక లాంగ్వేజ్ కాన్సెప్ట్ ని నేర్పిస్తారు ఎవరైనా. లాంగ్వేజ్ ని గైడెన్స్ నీకు తెలుగు లాంగ్వేజ్ నీ మదర్ టైం రావడానికి చాలా ఇయర్స్ పట్టింది, అది నీకు తెలియదు. నీ మదర్ చాలా కష్టపడి నేర్పిస్తే నీకు వచ్చింది. ఒక్కొక్క పదం రోజు ప్రాక్టీస్ చేస్తే నువ్వు చాలా మందిని అబ్జర్వ్ చేస్తే అప్పుడు వచ్చిందండి. నీకు తెలియట్లేదండి ఇంగ్లీష్ కూడా. ఒక 2 సంవత్సరాలు అందరూ కూర్చొని ఒక్కొక్క పదం ప్రాక్టీస్ చేస్తే అప్పుడు వస్తుంది ఇంగ్లీష్. చిన్నప్పుడు అంటే ఏ పని పాట అవ్వదు కాబట్టి అదే పని కాబట్టి నేర్చుకున్నాం. మరి పెద్ద అయిన తర్వాత చాలా మంది ఉంటాయి కదా, ఎన్ని పక్కన పెట్టి నేర్చుకోవాలి. కూర్చోవాలి, క్వశ్చన్స్ చదవాలి, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చదివితేనే నీకు ఆ క్వశ్చన్ లో ఏం చెప్పారు సార్, నువ్వు గంట టైం తీసుకున్న క్వశ్చన్ లో ఏం చెప్పాడు అర్థం చేసుకుంటే ఆ గంటలో ఎగ్జామ్ అయిపోతుంది. చదువుకున్నట్టే బ్రెయిన్ లో డీ కూడా అయిపోవాలి. మరి నాకు రావట్లేదు ఏంటి? ఒడికి రావాలి. దట్ ఈస్ నాట్ అవర్ మదర్. మరి నీకు ఎట్లా వచ్చింది? ఇలాంటి క్వశ్చన్స్ 1000 చదివాను, అప్పుడు స్పీడప్ అయ్యాను. స్టార్టింగ్ నేను ఈ క్వశ్చన్ చదివినప్పుడు ఎలా ఉండదు సార్ అమ్మా, ఒక అరగంట పెట్టేది ఆ క్వశ్చన్ ఏం చెప్పాడు అర్థం చేసుకోవాలి. మరి స్పీడప్ అవ్వాలి, అవసరం లేదా? అవసరం. మరి ఏం చేయాలి సార్ స్పీడప్ అవ్వాలంటే? ఇలాంటి క్వశ్చన్స్ చాలా చదవాలి, బుక్స్ చదవాలి. బుక్స్ చదవడం అంటే నాకు చిరాకు సార్, ఏం చేయలేదు. మరి ఏగలం మనం ఏం చేయాలి చెప్పండి అమ్మా. ఏం అడిగాడు క్వశ్చన్ లో? ఎంత లోన్ ఇచ్చాడు? ఫాస్ట్ చదవాలి, రాసేటప్పుడే చదవాలి. నేను రాసిన తర్వాత చదివితే నేను రాసేటప్పుడే చాలా స్లోగా రాసాను, అప్పుడే చదివేసి ఉంటాను. నేను రాసిన తర్వాత ఏంటి అంటే అప్పుడు చదవడం స్టార్ట్ చేస్తున్నాను. ఎంత యాక్సెప్ట్ చేశాడు మొత్తానికి కానీ? 12 lakhs. అంటే ఎంత క్యాన్సిల్ చేశాడు? 8 lakhs ఇస్ క్యాన్సిల్. ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు క్యాన్సిల్ డెట్ ఈజ్ ఈక్వల్ టు 20 lakhs minus 12 lakhs. ఎంతమ్మా? 8 lakhs. రేపటి క్లాస్ లో దీన్ని కొంచెం అడ్వాన్స్ గా తీసుకెళ్తాను. రేపు మీరు క్లాస్ వచ్చేటప్పుడు ఇన్సాల్వెన్సీ పిటిషన్ ఐపీ అంటే ఏంటి తెలుసుకుంటాను. ఐపీ పెట్టిన వాళ్ళకి ఏమి ఉండవు, వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ ఏంటి, వాళ్ళకి వచ్చే నష్టాలు ఏంటి ఐపీ పెడితే రేపు తెలుసుకుంటాను. జనరల్ నాలెడ్జ్ కోసం. ఒకవేళ ఐపీ పెడితే మనకు లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. ఎవరు ఐపీ పెడతారు, ఎందుకు పెడతారు, ఐపీ పెట్టడం వల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి? నెట్ లో చూస్తారా, చాట్ జీటీపీ చూస్తారా, గూగుల్లో చూస్తారా, మీ ఇష్టం. నాకైతే రేపు ఎవరిని అడిగితే వాళ్ళు అడ్వాంటేజ్ పబ్లిక్ పాయింట్స్ లో చెప్తాను. దెన్ ఇలా చేయడం వల్ల మీకు ఏమవుతుందంటే డైలీ కొత్త విషయం నేర్చుకోవడం వల్ల మీ బ్రెయిన్ లో గ్రాస్పింగ్ పవర్ పెరుగుతుంది, సెల్ఫ్ డిసిప్లైన్ డెవలప్ అవుతుంది. రోజుకో కొత్త పదం తెలుసుకోండి, రోజుకో కొత్త ఇస్తామని తెలుసుకుంటుంది. రేపు ఏం తెలుసుకుంటూ వస్తారు మీరు? ఐపీ ఎందుకు పెడతారు, పెట్టడం వల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్. టుమారో ఓకే, నేను కూడా చెప్తా బట్ మీరు ఓకే. కొత్తగా వచ్చారు కదా, మెటీరియల్ అవన్నీ చిన్నగా వస్తుంది. బట్ టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి. మీరే స్టాఫ్ ఫోన్ చేయండి. సత్యవతి మేడం తెలిసినా సరే ప్రతాప్ సార్ నెంబర్ తీసుకోండి, అడగండి. క్లాస్ స్టార్ట్ అవ్వలేదని కింద డైరెక్ట్ గా వచ్చేసి క్లాస్ రూమ్ లో మనం ప్రదీప్ ఉన్నాం కదా, ప్రదీప్ అడగండి అని చెప్తాను. ఇదిగా ఇది రెండిట్లో ఎవరు మాక్సిమం అదే ఉంటుంది. లేదా లింక్డ్ఇన్ లేదా మహేష్? లింక్డ్ఇన్ లేదా? ఎంతమంది ఉన్నారు ఫాలోవర్స్? ఫ్రెండ్స్ బాగా. నీకు ఎంతమంది ఉన్నారు ఫాలోవర్స్?
ఇంకా బాగా పెంచాలి. 1000 పాస్ చేయగలం, 1000 వచ్చేవాళ్ళు. ఓకేనా, ఇది కూడా స్టార్ట్ చేయాలి. మంచి వాళ్ళ కాంటాక్ట్స్ పెంచుకుంటే నీట్గా